గృణంతి విశ్మసః స్మరంతి నందంతి తవహితం జనః. భగవంతుడు వారి భక్తులపైన ఎంత ఆసక్తి అయిపోతారు. మమత్వం, ఒక సంస్కృతంలో శబ్దం ఒకటి ఉన్నది, మమత్వం. మమత వేరు. మమత అంటే అమ్మ మన పిల్లలకి మమత చేస్తారు, అర్థమా తెలుసా? మమత అంటే మమకారం అంటాం మనం, మమత మమకారం. కానీ మమత్వం అనేది వేరే. భక్తులపైన భగవంతుడు ఎంత మమత్వం అయిపోతారు. మనం భగవంతుడికి భక్తులు ఏ విధంగా ప్రేమించగలరు, ఏ ప్రకారంగా స్నేహం చేయగలరు? భగవంతుడి భక్తులకి ఎంత ప్రేమిస్తారు, ఎంత మమత్వం అయిపోతారు. అతని తలో కొన్ని గుణాలను మనం తెలుసుకుంటాం చూడండి. మరి భగవంతుడిగా భక్తులు అంటే ఎవరు తెలుసండి? భగవంతుడిగా భక్తులు ఎవరు అంటే కరెంట్ పోయింది అంటే మనం ఎవరు కాము. సో అవ్వాలంటే ఏం చేయాలంటే, భగవంతుడి భక్తి అవ్వాలంటే కేవలం ఒకటి క్వాలిఫికేషన్, ఒకటే క్వాలిటీ. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం ఎవరైతే చేస్తారో వారికంట ఈ జగత్తులోని ఎవరు భక్తులు లేరు. ఇదే కృష్ణ భక్తుల లాభం. ఇంకా ఇతరుల భక్తి చేయాలంటే బోల్డ్ నోములు, బోల్డ్ వ్రతాలు, బోల్డ్ తపస్య, బోల్డ్ యోగం, బోల్డ్ పూజలు. కానీ భగవంతుడి తాలూకా శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా భక్తులు అవ్వాలంటే ఏం జటిలం కాదు, సరళం. ఏ జాతి, ఏ కులము, ఏ ధర్మము, స్త్రీ పురుషులు, పిల్లలు పెద్దలు, ముసలోళ్ళు, గుడ్డవాళ్ళు, చౌటవాళ్ళు ఎవరు కూడాను. మరి రామచంద్రమూర్తి ఏమంటున్నారంటే, సకృత్ ఏవ ప్రపన్నాయం తవ అస్మిన్ ఇతి యాచకే. ఎవరైతే రామచంద్రుని చూసేసి నా రాముడు అని అంటే చాలు. భగవంతుడు చూసి నాది, మన ఎలాగా భార్యని, పిల్లల్ని, ఆస్తిని, అంతస్తుల్ని, మన రక్త సంబంధి అయిన వ్యక్తుల్ని నా వారు, నా మనవడు, నా పుత్రుడు, నా కోడలు, నా అత్త అని అనుకున్నాము. భగవంతుడి గట నా వాడు, నా భగవంతుడు అని అనుకుంటే చాలట, అదే పెద్ద భక్తుడు. అది చెప్తున్నారు, సకృత్ ఏవ ప్రపన్నాయో. అది కేవలం అంటే రాముడు చాలా ప్రసన్నం అయిపోతారు. ఒక వ్యక్తి తాలూక పరిచయం అంటే ఏంటి తెలుసా? ఏంటి పరిచయం తెలుసుకోవాలంటే మూడు విధాలుగా అవుతుంది. మూడు విధాలుగా మనం తన తాలూక పరిచయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఐడెంటిఫికేషన్, పరిచయం అంటే ఐడెంటిఫై చేయాలి. ఒకటి రూపము, రూపంతో పరిచయం అవుతాం. రూపంతోనే పరిచయం. సో అండ్ సో పర్సన్ అంటే అతను చూస్తే కదా మనం పరిచయం అవుతాం. ఒకటి రూపము, రెండోది ఇంకొద్దిగా ముందుకు వెళ్తే సామర్థ్యత. కొన్నిసార్లు మనం రూపం చూడపో ఉంటాం, కానీ తన సామర్థ్యత విని పలానా వ్యక్తి అటారా బాబు అని అనుకుంటాం. అంతే కదా, పలానా కోట్లు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు చూడలేదు అతనికి.
ఆ సామర్థ్యతతో మనం పరిచయం అవ్వచ్చు, తెలుసుకోవచ్చు అతని గురించి. మూడోది స్వభావం. ఒక వ్యక్తి తాలూకు స్వభావంతో పరిచయం అవుతాం, తెలుసుకుంటాం అసలు ఏంటంటే. రూపము మరి సామర్థ్యత పర్మనెంట్ ఉండదు. రూపము కాలం అవుతుంటూ మనం పరివర్తన అవుతూనే ఉంటుంది. సామర్థ్యత గ్యారంటీ లేదు. ఈరోజు కరోడపతి, రేపు బికారిపతి అయిపోతాం, చెప్పలేము. రూపము గురించి చెప్పాలంటే ఒక స్త్రీ ఏంటంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళేది. మేకప్, మా గురుగారు చాలా బాగా అంటారు దీనికి, మేకప్ పికప్. తన దగ్గర భాగవతం విన్నప్పుడు చాలా నవ్విస్తూ భాగవతం చెప్తారు. రూపం ఎప్పుడైతే మేకప్కి వెళ్ళారో, మేకప్ చేసుకొని వచ్చారు, అట్లీస్ట్ 1 ఇంచ్ ఉంటుంది, 1 ఇంచ్ థిక్నెస్. తన పైన ఏంటి లేపనం. తన దగ్గర ఐఫోన్ ఉంది, అది ఫేస్ ఏమంటారు దానికి, ఫేస్ లాక్ ఏమంటారు, ఫేస్ లాక్, ఫింగర్ లాక్, నంబర్ లాక్, ఫేస్ లాక్ ఉంటుంది. తను ఫేస్ లాక్ పెట్టారు, కానీ ఫేస్ చూపిస్తే అది లాక్ ఓపెన్ అవుతుంది. హరియు అంటే మామూలు ఫోన్ అయితే అవ్వచ్చు అండి, ఐఫోన్ కదా కొద్దిగా హైజెనిక్. సో మేకప్ అవ్వకముందు తను లాక్, స్క్రీన్ లాక్ పెట్టుకున్నాను. పాపం మేకప్ అయిన తర్వాత అది ఐఫోన్ ఓపెన్ అవ్వకుంటుంది. సో ఇది మన రూపం. విదిన్ డేస్లోని కూడా చేంజ్ అయిపోవచ్చు. మేకప్ చేస్తే ఒక రాగా, మేకప్ అవ్వకముందు కూడా ఒక రాగా. సో రూపంతో ఎప్పుడు మనం పర్మనెంట్గా పరిచయం అవ్వలేం. మరి సామర్థ్యత, అది కూడా మనం చెప్పలేం. మరి స్వభావం, ఈరోజు మనం కృష్ణుని తన స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎటువంటి స్వభావం? స్వభావంతో వాస్తవంగా మనం పరిచయం అవ్వాలి. వివాహం అవ్వకముందు ఒక స్వామి, స్త్రీ రూపం చూస్తారు, వివాహం అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సామర్థ్యత, తర్వాత స్వభావం, సంబంధం గురించి చెప్తున్నాను. ముందు రూపమే కదా. ముందు సుముఖి అంటారు. సుముఖి అంటే ఏంటి? అందమైన ముఖం, సుముఖి అంటారు. సు అంటే అందం, సుముఖి. తర్వాత చంద్రముఖి. తర్వాత సామర్థ్యత తెలుస్తుంది. సామర్థ్యత అంటే తిను ఎంత వంట పని చేయగలరు, ఎంత ఇంటి పని చేయగలరు, ఎంత ఓపిక ఏంటి అనేది, ఇదే సామర్థ్యత. స్త్రీ పురుషుడు తెలుసుకుంటారు, ఇతను ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఇతనికి ఎంత ధనం వస్తుంది, ఇతని తన సామర్థ్యత ఏంటి, ఇతని ఆస్తులు ఏంటి, అంతస్తులు ఏంటి. వివాహం అయిన తర్వాత డెప్త్గా తెలుస్తుంది. ఇది సూర్యముఖి. కొద్దిగా ఏముంటుంది, హీట్. అది స్వభావం తర్వాత బయటపడుతుంది. పిల్లలు అయిన తర్వాత, వివాహం అయి పిల్లలు అయిన తర్వాత స్వభావం బయటపడుతుంది. పురుషుడి తాలూకా స్వభావం ఏంటి, స్త్రీ తాలూకా స్వభావం ఏంటి. అప్పుడు జ్వాలాముఖి. అటువంటి ఈ సంసారం జస్ట్ ఫన్. ఇది ఈ ప్రకారంగా మనం సంసారం. కానీ కృష్ణుడికి భక్తి చేయాలంటే వ్యాసదేవులకి అడుగుతున్నారు, మీరు ఎవరికి భక్తి చేస్తారు అని. ఎవరు తెలుసా వ్యాసదేవులు? పరిచయం ఇవ్వడం అవసరం లేదు వ్యాసదేవుల తాలూకా. సో వ్యాసదేవులు అంటున్నారు, శ్రీకృష్ణం వయం నమః. నేను ఇంకా కృష్ణుడి తప్ప
ఇంకా ఎవరి భక్తులు అవుతారు? కృష్ణుడి తాలూకా రూపం ఎటువంటి తెలుసా? సచ్చిత్ ఆనందమయమైన రూపం, సచ్చిత్ ఆనందమైన రూపం. తన సామర్థ్యత ఏంటి తెలుసా? అఖిలాండ బ్రహ్మాండ ఒక్కొక్క రోమములించి, భగవంతుడి తాలూకా ఒక్కొక్క రోమములించి ఒక్కొక్క బ్రహ్మాండాలను సృష్టించే సామర్థ్యత భగవంతుడు ఉన్నది. మరి తన స్వభావం ఇదే విషయం. మనకి ఈరోజు టాపిక్ మనం భగవంతుడి తాలూకా స్వభావాన్ని తెలుసుకుందాం. వాస్తవంగా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, భగవంతుడ శ్రీకృష్ణ నేను మీ శరణ కోరుకుంటున్నాను అని చెప్తే చాలు. వాస్తవంగా మనం దుఃఖంతో వాస్తవంగా శరణం పొందామంటే భగవంతుడు మన జీవితంలోని ఎన్ని దుఃఖాలు ఉన్నాయో అన్ని దుఃఖాలు తను నాశనం చేసే సమర్థత అతనికి ఉన్నది. కానీ భగవంతుడికి దుఃఖము నాశనం చేసే డ్యూటీ కాదు. ఇతర డెమిగాడ్స్ దేవతలకి వాళ్ళకి డ్యూటీ అవ్వచ్చు, కానీ భగవంతుడి డ్యూటీ కాదు జీవుల తాలూకా దుఃఖాన్ని నాశనం చేసే అగ్రిమెంట్, డ్యూటీ ఇది కాదు భగవంతుడి తాలూకా. భగవంతుడి డ్యూటీ ఏంటి? డ్యూటీలోని రిటైర్మెంట్ అవ్వచ్చు. 60 years రిటైర్మెంట్ అవుతారు కదా డ్యూటీలోని, అంతే కదా. లేదంటే డ్యూటీ ఈరోజు బాగా చేయొచ్చు, రేపు కొద్దిగా ఆరోగ్యం బాగోపోతే కొద్దిగా లీనెన్స్ అవ్వచ్చు. అంటే లీనెన్స్ అంటే ఏంటి? ఆలస్యం అవ్వచ్చు, కొద్దిగా ఏ రోజు డ్యూటీ చేస్తాం అని అనుకో. కానీ భగవంతుడు జీవుల తాలూకా భక్తుల తాలూకా దుఃఖాన్ని దూరం చేసే డ్యూటీ కాదు భగవంతుడి తాలూకా స్వభావం. స్వభావం నైవ జాయతే, చనిపోయిన ఉడాను స్వభావం ఎక్కడికి వెళ్ళి రూపం వెళ్ళిపోతుంది, కానీ సామర్థ్యం వెళ్ళిపోతుంది. కానీ స్వభావం ఎప్పుడు ఎక్కడికి పోదు. స్వభావం ఆ విధానంగా ఉంటుంది. స్వభావస్తు ఇదం సర్వం. స్వభావంతోనే వాస్తవంగా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. మనకి కరెక్ట్గా తెలుసుకుంటాం ఇతని స్వభావం ఎటువంటిది. భగవంతుడి తాలూకా స్వభావం భక్తుల తాలూకా దుఃఖాన్ని ఒక క్షణంలో దూరం చేయగలదు. ఇదే అతని స్వభావం. కానీ భక్తులు శరణం కోరుకోవాలి. అదే మనలించి కావాల్సింది. ఒక సాధారణమైన వ్యక్తి వాడు తాలూకా స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. స్వభావం అంటే కొంతమంది సిగరెట్ తాగడం స్వభావం, మందు తాగడం స్వభావము, కొంతమందికి క్రోధమైన స్వభావము, గట్టిగా అరడం స్వభావము, తిట్టడం స్వభావము, చిన్న వస్తువుకి చాలా ఎక్కువగా కోపపడడం స్వభావం. కొంతమందికి స్వభావం ఉంటుంది. కొంతమందికి వాడు స్వభావం ఇప్పుడు వాడు విడిచిపెట్టలేడు. జపం చేస్తే పడుకోవడం స్వభావము విడిచిపెట్టలేడు. భగవంతుల స్వభావము ఏంటంటే భక్తుల తలగా దుఃఖం చూస్తే అతను ఉండలేడు. అదే భగవంతుల స్వభావం. వాడి దుఃఖాన్ని చూస్తే భగవంతుడు అసలు విడిచిపెట్టారు. మరి భక్తులు భగవంతుల శరణం కోరుకున్నారు, మరి కొంత సేవ చేసేసారు అనుకోండి. సేవ అంటే ఏం తెలుసా? ఎవరో వచ్చారు, 2 తులసి భగవంతుడికి సమర్పణం చేసేసారు. లేదంటే ఏదో ఖాళీగా ఉన్నాను, కొంత క్లీన్ లేదు ఈరోజు గుడి, నేను కొద్దిగా క్లీన్ చేసేస్తాను సేవ, చిన్న సేవ. అతను ఎంతో పెద్ద సేవ అనుకుంటారట. చిన్న సేవ చేస్తా. మనం భగవంతుడికి ఏం సేవ చేయగలం? ఈ జగతాన్ని సృష్టించిన వాడు తను. కానీ భగవంతుడికి ఇచ్చిన పత్రం పుష్పం ఫలం యోమే నా భక్త ప్రయచ్చతి. ఏదైనా కొద్దిగా చిన్న వస్తువు ఇచ్చేసామనుకోండి, భగవంతుడు ఇతను నా గురించి తులసి ఇచ్చారా అని గొప్పగా అనుకుంటారట.
కానీ ఈ జగత్తులోని మొత్తం జీవితం అంతా ఇచ్చేసినా కూడాను అతను ఇంకా ఇవ్వలేదు. మీ గుండెకాయ కోసి ఇచ్చినా కూడాను వాళ్ళు కిడ్నీ కూడా కావాలంటారు. ఈ గుండెకాయతో సంబంధం కిడ్నీ కూడా కావాలంటారు. గుండెకాయ తీసేస్తే చనిపోతావుగా, ఆ గుండెకాయ తీసే ముందు కిడ్నీలు రెండు చూస్తే పనికొద్దునుగా. ఆ కిడ్నీలు తీసిన తర్వాత గుండెకాయ తీసుంటే బాగుందని చెప్పేసి అంటారు. కానీ భగవంతుడు అలా కాదు. మీ దగ్గర ఏ వస్తువు ఉన్నదో అది ప్రేమతో తులసి అనుకోండి, నీళ్ళు తులసితో తులసి చెట్టు వేయాలి, చెట్టు వేసిన తర్వాత పెంచాలి, దానికి తెంపాలి, స్నానం చేసి ఏం లేదు, మీరు జస్ట్ నీళ్ళు ఇచ్చేసిన తోయం అది ఇచ్చినా కూడా భగవంతుడు ప్రసన్నం అయిపోతారు. ఇది భగవంతుడికి స్వభావం. ఎంత ఇచ్చారా ఎంత ఇచ్చారా ఎంత ఇచ్చారా అనేది కాదు, భగవంతుడికి మనం ప్రేమతో ఇచ్చేమా అనేది కావాలి. మనం ఈరోజు అందరూ భగవంతుడి గురించి మన అమూల్యమైనది అనుకోండి సమయం ఇచ్చాం, అదే భగవంతుడు రీచ్ జాయింగే అంటే ఇంప్రెస్ అయిపోతారు. భగవంతుడు నా విషయం వీళ్ళందరూ వింటున్నారు ఇంత సమయంతో, ఎంత మనసుతోటి, ఇదే భగవంతుడికి ఇంప్రెస్ చేసేది. దీనికంటే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసేది ఏమీ లేదు. భగవంతుడి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటున్నారో, నా స్వభావం ఏంటి అని తెలుసుకుంటున్నారు అని చెప్పేసి మనం సమయం ఇచ్చాము, మన మనసుని ఇచ్చాము, మన రెండు చెవులు ఇచ్చాము కదా, భగవంతుడు మన పైన ఇంప్రెస్ అయిపోతారు. భగవంతుడికి ఈ చిన్న చిన్న దాని గురించి ఇంప్రెస్ అయిపోతారు. ఇదే భగవంతుడి యొక్క స్వభావము. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, దాంట్లోని అతని తన స్వభావం కొంతవరకు తెలుస్తుంది. చూడండి, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాన వర్తంతే మానుష్య పార్థ సద్వశః. ఇది ఇటువంటి శ్లోకము. ఇది గీత, భగవద్గీత. భగవద్గీత అనేది ఇటువంటి అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథానికి మించిన గ్రంథం ఇంక ఏది లేదు ఈ జగత్తులో. ఇది తెలుసుకుంటే అతను ఎంత ఆనందం పొందుతారంటే అంత ఆనందం పొందుతారు. గంగా తెలుసా? గంగా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క పాదపద్మం నుంచి. భగవంతుడి దగ్గర పాదపద్మం నుంచి భగవంతుడి పాదానికి తగిలి స్పర్శించి ఆ వాటర్ వచ్చింది కాబట్టి ఆ వాటర్కి అంత విలువ. కొన్ని కోట్ల మందికి ఈ నీళ్ళు పవిత్రం చేస్తుంది. ఏ అపవిత్రమైన స్థలం. మళ్ళీ ఇది సైన్స్ ఏదైనా ల్యాబొరేటరీని వెళ్ళి టెస్ట్ చేస్తే దీంట్లోని స్పెషల్ క్వాలిటీస్ ఏ ఉండవు. దీంట్లోనే H2O ఉంటుంది. వాటర్లో కొన్ని కాంటెంట్స్ ఏంటంటే H2O. ఆ గంగాకి కూడా చెక్ చేస్తే H2O ఉంటుంది. కానీ ఇంత పవిత్రం చేస్తుంది ఎందుకంటే ఈ వాటర్ భగవంతుడి పాదపద్మాలని స్పర్శించి వచ్చింది కాబట్టి. భగవంతుడికి ఏదైనా స్పర్శించింది అనుకోండి, అది ఆటోమేటిక్గా పవిత్రైపోతుంది. ఇదే భగవంతుడి తాలూకు స్వభావం. మరి గీత ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి, ముఖము నుంచి వచ్చింది, నోరు నుంచి వచ్చింది. గీతా తాలూకు గంగ పాదం నుంచి వచ్చింది. ఎంత విలువైనది, ఎంత పవిత్రం చేస్తుంది. తన నోరు నుంచి వచ్చిన గంగ గీత ఎంత పవిత్రం చేస్తుంది. మనం చదవలేక కానీ, సమయం లేక కానీ, నేర్చుకోలేక కానీ, ఇది బుద్ధికి, మన మనసుకి, మన శరీరానికి, హృదయానికి, జీవితాన్ని కూడా పవిత్రం చేస్తుంది భగవద్గీత. మరి భగవంతుడు తాలూకా లీలా తాలూకా కథామృతం, భగవంతుడు ఏం లీలా చేశారో ఆ లీలా తాలూకా కథాగంగా ఇది ప్రవహిస్తుంది. ఇది కూడా కథాగంగా అంటారు దీనికి. ఆ గంగా మనకు తెలుసు, భగవద్గీత తాలూకా గంగా తెలుసు. కానీ ఈ కథాగంగా భగవద్గీత తాలూకా స్వభావం తెలుసుకోవడానికి ఈ కథాగంగా ప్రవహిస్తుందే. ఇది మీ మనసుకి, బుద్ధికి, మీ కర్మానికి, మీ కాలానికి, మీ మొత్తం జీవితానికి పవిత్రం చేసేస్తుంది. ఇటువంటి కథాగంగా ఇది. దాంట్లోని శంకరాచార్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సర్వో ఉపనిషదో గావో దగ్ధ గోపాలనందన పార్థవచ్చ సుధీర్భక్త దుగ్ధం గీతామృతం మహత్. శంకరాచార్యులు చెప్తున్నారు, అన్ని ఉపనిషదాలు ఒక ఆవుతోని పోల్చేరు.
స్వర్భోపనిషత్తు గావో, గావో అంటే ఆవు. దుగ్ధ గోపాలనందన. దుగ్ధ అంటే ఎవరైతే పాలు ఇసుకేవారు. గోపాలనందన అంటే ఎవరు? శ్రీకృష్ణ. ఆ ఉపనిషత్తులన్నీ ఇటువంటి పాలు తీస్తున్నారు. అది ఎవరు? పార్థ బచ్చ. పార్థ అంటే ఎవరు? అర్జునుడు. బచ్చ అంటే దూడ. ఆ దూడకి తాగిస్తున్నారు. భగవంతుడు గోపాల ఆ ఉపనిషత్తుల నుంచి పాలు పిసికి అర్జునుడికి ఆ గీత అమృతం, ఆ పాలు తాగిస్తున్నారు. ఒక వ్యక్తి ఈ విధానంగా కూర్చున్నారు కథలోని. ఈ శ్లోకం చెప్పేది ఏంటి? స్వర్భోపనిషత్తు గావో దోగ్ధ దోగ్ధ గోపాలనందన. కథ అంతా అయ్యింది. చాలా స్ట్రిక్ట్గా ఇక మా దీక్షిత్ ఉన్నారు, అలాగా వింటున్నారు. టైంకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటున్నారు. ఎవరైతే ఈ ఆసనంలో కూర్చున్నారో వారు ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఎంత బుద్ధిగా వింటున్నాడు అనుకుంటాం. అతనికి పొగిడేది కూడా ఉన్నాడు, చాలా బాగా విన్నావు అని చెప్పేసి. లాస్ట్కి కథా తలకమ్మ ఏం విన్నావు చెప్పు అని అంటే తను ఏం చెప్తున్నారు తెలుసా? స్వర్భోపనిషత్తు గావో, ఆవు అంటే తెలిసింది నాకు. ఆవు అని చెప్పారు, నాకు ఆవు అంటే తెలిసింది. దో గధ, దో గధ, దో గధ. దో అంటే రెండు, గధ అంటే గాడిద. ఈ రెండు గాడిద గురించి నాకు అర్థం అవ్వలేదు. మీరు కథ ఎండింగ్ వరకు నేను విన్నాను కానీ ఈ గాడిద గురించి చెప్పలేదు అని అంటున్నారు. దోగ్ధ, దోగధ. సో ఈ విధానంగా వింటే మనం కథాన్ని ఎప్పుడు తెలుసుకోలేము. అప్పుడు ఆ కథాకారుడు ఏం చెప్పాడంటే, ఒక గధ నువ్వు, నేను ఇంకో గధ. చెప్పేవాడు ఒక గధ, వినేవాడు ఒక గధ. ఈ విధంగా గాడిదగా వింటే వాడికి కథ బోధపడదు. దోగ్ధ అంటే పాలు పుచ్చుకేవాడు, కానీ దోగధ అంటే గాడిదలు కాదు. అతను అన్నారు కథలన్నీ మీరు గధ గురించి చెప్పలేదే, దో గధ అన్నారు, స్టాప్ చేసేసారు. మరి అంతా కంటిన్యూ చేశారు కానీ గధ గురించి చెప్పలేదు. ఏం గధ గురించి చెప్పాలి? దోగ్ధ, అది దో గధ అని అనుకున్నాడు అతను. సో వినేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. లేదంటే వినేవాళ్ళు కూడాను గాడిద, చెప్పేవాడు కూడాను అడ్డగాడిద అంటారా, ఏమో అంటారులేండి, ఇంకా వ్యాఖ్య చేయకూడదు. సో విధానంగా సో లాభం తీసుకోవాలి. మీరు ఎంతవరకు లాభం తీస్తున్నారో తెలీదు. నేను నా చెవులారా వింటున్నాను, నేనేంటని చెప్తున్నాను అనేసి. సో నేను ఎంత ఆనందం తీసుకోవాలో నేను అంత ఆనందం తీసుకుంటున్నాను. ఏ యథామాం ప్రపత్యంతే తాం తథైవ వజామయం. భగవంతులకు ఇది ఒక స్వభావం. ఇది భగవంతుడి కథ ఆరంభిస్తే చాలామందికి నిద్ర వచ్చేస్తుంది, ఆలస్యం వచ్చేస్తుంది, బోల్డ్ చింత వచ్చేస్తుంది. అక్కడ ఉద్యోగం ఏంటి, సద్యోగం ఏంటి, ఇంట్లో ఏమంటారు, వ్యాపారం ఏమైంది, ఇది అంత ఈజీగా భగవత్ కథ ఎక్కదు. కానీ ఇది ఎంతో పవిత్రం చేస్తుంది మనకి. మనం ఎంతో మనస్సు పెడితే కానీ ఆ తాలూకా కథ గంగాలోని ప్రవేశించలేము. కష్టం. ఒక గంగా దగ్గరికి వెళ్ళామంటే మనకి బస్ చెయ్యాలో, ట్రైన్కి వెళ్ళాలో, ఫ్లైట్లో వెళ్ళాలో, నడుచుకుంటూ వెళ్ళాలి, బోల్డ్ ఉన్నది ప్రాసెస్. ఈ కథా గంగలో ఇలా కూర్చుంటే మనం వెళ్ళిపోతాం అనుకున్నారేంటి? అంత సరళం కాదు. ఈ కథా గంగా ఇటువంటి పవిత్రం చేసేది. ఇది ఎంత ఈజీగా ఎవరు నెత్తి మీదకి, బుర్ర మీదకి, బ్రెయిన్కి వెళ్ళదు. ఒక్కసారి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇది చూడండి భగవంతుల స్వభావం. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. భగవంతుడికి ఎవరు గురువుగా మౌల్డ్ చేసేయచ్చు, శిష్యుడిగా మౌల్డ్ చేసేయచ్చు, ఫ్రెండ్గా మౌల్డ్ చేసేయచ్చు, పుత్రుడుగా
మౌళ్ళు చేసేయచ్చు, ఒక ప్రేమికుడిగా కూడా మౌళ్ళు చేసేయచ్చు. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ ప్రకారంగానో మీరు మౌళ్ళు చేసుకుంటారో అతను ఆ ప్రకారంగా మౌళ్ళు అయిపోతారు. అదే భగవంతుడి స్వభావం. మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఒక వ్యక్తికి ఏ విధంగా మీరు యూజ్ చేసుకోగలుగుతారో ఆ విధంగా అతను యూజ్ అవుతారు. అదే భగవంతుడు. భగవంతుడికి మీరు అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ జగత్తం అంతా తెలుసు. కృష్ణుడి తాలూకు అర్జునుడి తాలూకు ఏ సంబంధం? ఏ సంబంధం? సఖ. సఖ అంటే ఏంటి తెలుసా? ఫ్రెండ్. ఇద్దరు ఫ్రెండ్స్. ఏరా పోరా అనుకుంటుంటారు. మరి అర్జునుడు కృష్ణుడి గుండెల మీద కాలు పెట్టుకుని పడుకుంటుండేది. అప్పటి వరకు అర్జునుడు నిద్ర రాదు. చూడండి, ఇది ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉండేవారు. కృష్ణుడు ఏ యథామాం ప్రపద్య తాం తథేవ ప్రజామే, తను ఆ విధానంగానే ట్రీట్ చేస్తారు. నాకు అతను ఫ్రెండ్గా ట్రీట్ చేశారు కాబట్టి నేను అతనికి ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాను. తను కాలు మీద పెడితే నేను కూడాను అది స్వీకరిస్తాను. వెంటనే దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, రాజ్యం గురించి యుద్ధం చేయాల్సి వచ్చింది, తట్టుకోలేకపోతున్నారు. స్వామి కార్పణ్య దోష ప్రహతాశ భావ పృచ్ఛామితం ధర్మ సమ్మూఢచేత జశ్రేయస్యానిశ్చితం బృహితన్మే శిష్యస్తేహం షాది మాం తం ప్రపన్నం. శిష్యస్తేహం, స్వామి నేను మీ శిష్యుణ్ణి. అప్పుడప్పుడే పాత్ర చేంజ్ చేస్తే, స్వామి మీరు నాకు గురు, నేను మీకు శిష్యుణ్ణి, నాకు ఒక తో చూపించండి, ఇప్పుడు నాకు తెలియకుంటుంది. అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళు డబల్ గేమ్. అప్పుడే తన స్వభావం చేంజ్ చేశారు. నేను గురువా అని చెప్పేసి ఈ విధానంగా తిట్టారు శిష్యుడికి. క్లైబ్యం, హృదయ ధైర్యవల్యం అని చెప్పేసి ఇటువంటి తిట్లు భర్షణ అంటారు. దీనికి భర్షణ అంటే తిట్టారట. అంటే గురువు ఒక శిష్యుడికి తిట్టపోతే అతను ఎప్పుడు మనిషి అవ్వడు. ఏంటి పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను, 45 శ్లోకాలు చెప్పావు, నాకు ఏమనుకున్నావు అని చెప్పేసి ఈ విధానంగా తిట్టేసి అతనికి లైన్లో తీసుకొచ్చాడు. అప్పటికప్పుడు చేంజ్ అయిపోయారు. ఫ్రెండ్గా ఉండేవారు. గుండెల మీద కాలు వేసిన కూడాను యాక్సెప్ట్ చేసి చక్కగా పడుకున్నారు ఇతను కూడాను. కానీ శిష్యుడు నేను అయ్యాను అని చెప్తే అప్పుడు రోల్ చేంజ్ అయిపోయింది. అప్పుడే కృష్ణుడు రోల్ చేంజ్ అయిపోయింది. తిట్టారు ఫ్రెండ్కి. ఎందుకంటే శిష్యుడికి తిడితే కానీ అతని ట్రాక్లో రాలేరు. శిష్యుడికి ఆ విధానంగా లాక్కొని రావాలి. అప్పుడే గురు రోల్ అయిపోయింది. ఇది భగవంతుడి యొక్క స్వభావం. మీరు ఏ విధానంగా తనకి యూజ్ చేసుకుంటారు, ఏ విధానంగా మీరు అనుకుంటారో అతను ఆ విధానంగా మీ దగ్గరికి వస్తాయి. అదే కృష్ణుడి యొక్క స్వభావం. ఇంకా ఎవరితోనే అవ్వదు ఇది. ఈరోజు భగవంతుడి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి చూడండి అదృష్టం మనకి. ఎటువంటి స్వభావం ఎప్పుడైనా గమనించేది? ఇంకా అద్భుతమైన స్వభావం చూడండి. ఎందుకంటే నేను ఎంటర్ అవ్వలేదు స్వభావం గురించి, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎటువంటి స్వభావం అనేది. మహాభారతం యుద్ధంలోని దుర్యోధనుడికి ఒక సేవకుడు ఉండేవాడు. పొద్దున్న 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటలకు యుద్ధం చేస్తుండేరు దుర్యోధనుడు. అందరూ యుద్ధం చేస్తుండేరు. దుర్యోధనుడికి ఒక పనివాడు ఉండేవాడు, వాడికి బాడీ మసాజ్ చేస్తుండేది. ఎవరికి? సూర్యాస్తం తర్వాత తను ఆ శిబిర్ అంటే కేబిన్, ఆ కేబిన్లోకి వెళ్ళిపోతుంటారు. బాడీ మసాజ్ రోజంతా టైర్డ్ అయిపోతుంటే దానికి మసాజ్ చేస్తుంటారు. కానీ ఆ సేవకుడు కృష్ణుడి కలగ భక్తుడు. 18 రోజులు యుద్ధం అయ్యింది. ఒకరోజు ఆబ్సెంట్ అయిపోయింది. ఆ సేవకుడు వెళ్ళలేపాడు. ఏదో పని, ఇంట్లోనో పనో లేకపోతే ఏదో ఒకటి ఆరోగ్యం బాగోదు, ఏదో పని అనేది బయటికి వెళ్ళలేపారు. పాపం దుర్యోధనుల స్వభావం తెలుసు. వెళ్ళకపోతే కొడతారు, తిడతారు, ఉద్యోగం తీసేస్తారు అని చెప్పేసి. కానీ దూరం నుంచి కృష్ణునికి తలుచుకుంటున్నారు అతను. హే కృష్ణ, ఈరోజు దుర్యోధనుడికి సేవ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది, నువ్వే రక్షించాలి స్వామి అని చెప్పేసి కృష్ణుడికి దండం పెట్టారట. కృష్ణుడి స్వభావం ఎటువంటి చూడండి. కృష్ణుడట ఆ సేవకుడు ఏదైనా రూపం ఉన్నదో ఆ రూపంగా వెళ్ళి దుర్యోధనుడికి సేవిస్తున్నాడు. దుర్యోధనుడికి మసాజ్ చేస్తున్నారు కృష్ణుడు. తెలుసా? కృష్ణుడు ఏంటి? అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త, ఏకైక నాయకుడు. అతనికి తన భక్తుడి గురించి
ఒక దుర్యోధన తనకు పాపాత్ముడు, మహా అన్యాయ అత్యాచారి, కానీ వాడు సేవకుడు, భక్తుడు. అతని గురించి ఆ పాపాత్ముడికి, ఆ అత్యాచారికి, అన్యాయికి సేవ చేస్తున్నారు. మరి ఆ దుర్యోధన అంటున్నాడు, ఇది ఈరోజు ఏంటి, 15 సంవత్సరాల నుంచి నాకు సేవ చేస్తున్నా కానీ ఎప్పుడు కూడా ఈ ప్రకారం రిలీఫ్ అనిపించలేదు. ఈరోజు మసాజ్ నువ్వు ఈ విధానంగా చేస్తున్నారే. కృష్ణుని సేవ చేస్తున్నారు. కృష్ణుని సేవ చేస్తే అది ఎటువంటి ఉంటుంది? తన ఫీల్ అవుతున్నాడు. తెలియదు అతనికి. అతను అనుకున్నారేంటి, ఆ సేవకుడే అనుకున్నారు. కానీ ఇన్ని రోజులు ఇంత మసాజ్ చేస్తా కానీ ఈరోజు ఈ ప్రకారం మసాజ్ చేస్తే ఓ నా బాడీ మొత్తం రిలీఫ్ అయింది. అద్భుతమైన మసాజ్. అది స్వయం కృష్ణుడు చేస్తున్నారు. ఇది కృష్ణుని తన స్వభావం. తన భక్తుల గురించి తను ఏ ప్రకారంగా పని చేయడానికి, కార్యం చేయడానికి తను వెనకాడరు. ఇదే ఏ యథామాం ప్రపత్యంతే తాం తథైవ భజామి. ఒక్క శ్లోకం చాలు భగవంతుల స్వభావం తెలుసుకుందని. ఇంకా 545 శ్లోకాలు ఉన్నాయి తన స్వభావం తెలుసుకుందానికి. ఒకటే శ్లోకం తనకు ఎగ్జాంపుల్ చెప్పాను భగవద్గీత నుంచి. కౌశల్య రామచంద్ర తన తల్లి. పూర్వంలోని బోల్డ్ తపస్సు చేశారు. రామచంద్రమూర్తికి, విష్ణుమూర్తికి పుత్రుడి రూపంలోని అడిగారు. కౌశల్య దగ్గర ఏమంటారు, డెలివరీ రూమ్కి ఏదో అంటారు, తెలుగులో ఏమంటారు, ఏదో శాల అంటారు, సంథింగ్. ఆ దాంట్లో ఎవరు వెళ్ళరు. ఆయా అంటారా, ఆయా తనే వెళ్ళి డెలివరీ చేస్తారు. సో ఇది మన పరిహి. సో తను ఒక్కడే ఉన్నారు. కానీ భగవంతుడు జన్మిస్తున్నారు. జన్మించినప్పుడు శంఖ చక్ర గదా పద్మతోని తనలో ఒక విరాటమైన రూపము, బిభూ రూపం అంటారు దానికి. ఆ బిభూ రూపంతో ప్రకటమయ్యారు. కౌశల్య చూసి ఆశ్చర్యపోతారు. మీరెవరు? మీరు నాకు కోరుకున్నారుగా పుత్రుడు రూపంగా, నేను అందుకే వచ్చాను. మీరు పుత్రుడా? మీరు తండ్రి రూపంగా వచ్చేది. మీరేం పుత్రుడు? ఎలాగ పుత్రుడు రూపంగా వస్తారా? ఇదా పుత్రుడు? ఎంత పెద్ద విరాటమైన శంఖచక్ర గదాపద్మం పట్టుకుని వచ్చేసారు, పుత్రుడు రూపంగా వచ్చారా? మీరు ముందు 2 చేతులు తీసేసేయండి. చూడండి, భగవంతుడి తాలూకా శంఖచక్ర గదాపద్మం 2 చేతులు తీసేశారు అప్పుడే. కౌశల్య ఒక భక్తురాలు భగవంతుడికి పుత్రరూపం కోరుకున్నారు కాబట్టి భగవంతుడి స్వరూపం వచ్చారు. అయినా కానీ తన చేతి 2 చేతులు తీసేసింది. ఎలాగుంటారా? మీరు చిన్న అయిపోండి. ఎలాగ చెప్తున్నారు చూడండి. ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతున్నారు. చిన్న అయిపోండి. చిన్నగా అయిపోయారు. 2 చేతులు తీసేసారు. మళ్ళీ అంటున్నారు మీరు వేడండి. చిన్నప్పుడు పుడితే ఏడుస్తారుగా పిల్లలు, మీరు ఏడండి అంటున్నారు కృష్ణ. అరే రామచంద్రమూర్తికి ఏడుస్తే కానీ తెలుస్తుంది అక్కడ పుట్టారని చెప్పేసి. మీరు ఎలాగొంటే ఎలాగ వస్తుంది. అరే ఈ జగత్తులోని మొత్తం ఆనందం భగవంతుడితో పోల్చుకుంటే ఒక డ్రాప్. భగవంతుడు సాగరం. భగవంతుడు ఒక సాగరము. ఈ జగత్తు తాలూకా ఆనందం అంతా ఒక డ్రాప్. అటువంటి ఆనందమైన భగవంతుడిని ఏడమంటున్నారు. దుఃఖం ఉంటే కదా ఏడుస్తారు ఎవరైనా. దుఃఖం లేకుండా ఎవరు ఏడుస్తారేంటి? భగవంతుడికి ఏడమంటారు. ఎలా ఏడుస్తారు? లక్ష్మీదేవికి దరిద్రం అయిపోని చెప్పి చెప్తారు. బికారి అయిపో అంటే అవుతుందా? పాజిబుల్ అవుతుందా? సరస్వతికి మూర్ఖురాలు అయిపో అని చెప్పి చెప్తారు. అవుతుందా? పాజిబుల్ అవుతుందా? సూర్యుడికి చీకట్లో దాగోపో అంటారు. అవుతుందా ఇది ఎప్పుడైనా? ఇది పాజిబులా? కానీ భగవంతుడు ఆనందమైన సచ్చిత్ ఆనందమైన స్వరూపాన్ని మీరు ఏడమంటే అతను ఎలా ఏడుస్తారు? తనకి ఏడుపు, తనకు దుఃఖము తెలియదు. అతను నామం చేస్తే, అతను లీలాలు వింటే, అతని గుణగణాలు వింటే, ఎవరు వింటే వాడు ఆనందం అయిపోతాడు. కానీ అటువంటి ఆనంద సాగరమైన శ్రీకృష్ణ పరమాత్మకి, విష్ణుమూర్తికి ఏడమంటారు ఎవరు? కౌశల్యం. ఏడిచేది. దుఃఖం లేకపోయినా ఏడిచేది. ఇది స్వభావం భగవంతుడు. చూడండి, ఇది కౌశల్య తాలూకా
భక్త పరమశమై తన స్వభావాన్ని ఇటువంటిది చూపిస్తున్నారు. భగవంతుని తన స్వభావం ఇటువంటి భగవంతుడిని మనం స్మరించుకుంటున్నాం, శరణం కోరుకుంటున్నాం. ఒక ధనవంతుడైన వ్యక్తి దగ్గరికి వెళ్తే ధనం లభిస్తాం. ఒక జ్ఞాని దగ్గరికి వెళ్తే మనకి జ్ఞాన ప్రాప్తి అవుతుంది. ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ గట్రా ఉంటే మనకి జాబ్ కావాలంటే మనకు జాబ్ ప్రాప్తి అవుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం పేషెంట్ అయితే మనం ట్రీట్మెంట్ కావాలంటే మనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ ఆనందం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? సుఖం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇది ఎవరి దగ్గర లేదు. ఈ జగత్తులో సంసారాన్ని రాజా అనుకోండి, ఇంకా దేవతలు అనుకోండి, ఎవరి దగ్గర ఆనందం లేదే లేదు. ఒకరి దగ్గర డబ్బు కావాలంటే ఏదో ఎవరి దగ్గరికి వెళ్తాం? ధనవంతుడి దగ్గరికి వెళ్తాం. జ్ఞానం కావాలంటే ఎవరి జ్ఞాని ఉంటాడో వాడి దగ్గరికి వెళ్తాం. మనకు ట్రీట్మెంట్ కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఆనందం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈ సంసారాన్ని, ఈ జగత్తులని, ఈ 14 బ్రహ్మాండాలని, 33 కోట్ల దేవతల దగ్గర కూడా ఆనందం అనేది లేదు. కానీ మనం ఈ సంసారాన్ని ఏం కావాలనుకుంటున్నాం? ఆనందమే కావాలనుకుంటున్నాం. కానీ అది ఎవరి దగ్గర ఉంటుంది? అది భగవంతుడి దగ్గరే ఉంటుంది, ఇంకా ఎవరి దగ్గర ఉండదు. ఈ జగత్తుని మీరు ఎంత పరితపించండి, ఈ భూమికి ఒక మెషిన్, ఒక మిల్లులో పెట్టేసి మట్టికి ఒక మెషిన్లో పెట్టేసి నూనె కావాలంటే వస్తుందా? మరి ఇగో ఈ తాబేలు ఉంది చూసారా? తాబేలులోని పైన కఠోరమైన ఏముంటుంది? ఇది కవచమా? ఆ కవచం ఉంటుంది. ఆ కవచం పైన ఎంట్రుకులు రావాలంటే వస్తుందా? ఐస్ గడ్డ పైన మీరు నిప్పు వెలిగించాలనుకుంటున్నారా? అవుతుందా? ఇది ఎటువంటి అవ్వపోయిన విషయం. అలాగే ఈ జగత్తులోనే మీరు ఎంత ప్రయత్నించినా ఆనందం లభిస్తాను, ఆనందం కోరుకుంటానంటే అది కూడా అవ్వపోయిన విషయమే. మట్టి నుంచి నూనె కావాలి, ఈ కచ్చపు కవచం నుంచి మీకు ఎంటుకులు కావాలి, మరి ఐస్ గడ్డ పైన మీరు అగ్గిపెట్టుతోని నిప్పు వెలిగిస్తున్నారు. ఆ విధానంగానే ఈ జగత్తులోని మీరు ఆనందం, సుఖము కావాలంటే ఇదే ప్రకారం. ఈ జగత్తులోని లేపైన విషయం అది. ఈ జగత్తులోని ఆనందం అనేది, సుఖం అనేది లేదు. ఎవరి దగ్గర ఉన్నది? అది సచ్చిత్ ఆనందమయమైన రూపం శ్రీ భగవంతుడి దగ్గర ఉన్నది. భగవంతుడు తప్ప ఎక్కడ ఆనందం అనేది, సుఖం అనేది దొరకదు. కానీ అటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు ప్రయత్నించుకుంటున్నాం. మనం మహాదేవులు శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఆ బాల్య స్వరూపాన్ని చూద్దామని మహాదేవులు కైలాసం నుంచి వచ్చేసారు. కైలాసం నుంచి వచ్చేసారు ఒక సాధు రూపముగా. అప్పటికే బోల్డు పోతున్న అగాసర బకాసర అవుతుంది. యశోద అమ్మ బయటికి తీసుకురాకున్నారు అబ్బాయిని. ఇతను వచ్చారు ఆ కృష్ణుని తరకు బాలస్వరూపాన్ని చూడడానికి. శివుడు మహాదేవులు స్వయంగా వచ్చారు. యశోదాకు అడుగుతున్నారు, ఒక్కసారి మీ ఆ కృష్ణుని తరకు బాలస్వరూపాన్ని. లేదు, డబ్బు, ధనము, ఐశ్వర్యము అన్నీ బాబా నీకు ఏది కావాలో చెప్పు, నేను అది ఇస్తాను, కానీ నేను కృష్ణుని చూపించాను. ఇతను ఒకటే పట్టుకున్నాను, నాకు ఏ ఐశ్వర్యం వద్దు, నాకు కేవలం డబ్బే కావాలి. మనమైతే డబ్బుకు నిలవదు. మనలాంటిది ఇచ్చే అమ్మ ఆ కృష్ణుని తర్వాత అవసరం లేదు బాబు, తర్వాత చూడపోతే పర్వాలేదు. కానీ అటువంటి మహాదేవులు నాకు కృష్ణ దర్శనమే కావాలి అని చెప్పేసి పట్టుకున్నారు. కొన్ని బాబాకి ఎందుకు దుఃఖం చేయాలని చెప్పేసి అనుకొని యశోద వచ్చి బయట చూస్తే
అక్కడ ఒక పాము ఉంటుంది. శివుడిగా మహాదేవుడు పాము పట్టుకున్నాడు. రే బాబు, నేను అస్సలు చూపించను నీకు, ఈ పాము అంత భయంకరంగా ఉన్నది, ఈ పాముని చూస్తే మా కృష్ణుడు దడుస్తాడు, మరి పాము కాటేస్తుంది మా అబ్బాయికి, ఇంకా అస్సలు నీకు చూపించను, నువ్వు పో అని చెప్పేసి. పోనీ ఎంతో కొంత పని, యశోద బయటికి రాలేదు, వాళ్ళు కర్మచారులు ఎవరు పని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పంపించారు, ధనం ఇచ్చేసి, బియ్యం ఇచ్చి, పప్పు ఇచ్చి, ఏదైనా ఇచ్చేసి, బంగారం ఇచ్చేసి అతను పంపించేసి ఆ బాబాకి నేను కృష్ణుడికి చూపించాను. లేదు, ఆ బాబా వెనుకుంటున్నాడు. అంటే యశోద స్వయంగా వచ్చింది, బాబా నీకేం కావాలో చెప్పు, నేను అదే ఇవ్వన్నాడు. మామూలు చూసేసి చెప్పేశారు, కన్ఫర్మ్ అయిపోయారు, నేను ఇంకా చూపించను నీకు. పాపం మహాదేవుడు శివుడు దుఃఖంతోనే వెళ్ళిపోతున్నారు వెనకాతలికి. అరే యశోదమ్మ చూపించలేదు నాకు. చూడండి మహాదేవుడు కైలాసం నుంచి కృష్ణుడి తాలూకా బాల్య స్వరూపాన్ని చూద్దామని చెప్పేసి అనుకోవడానికి వచ్చారు కాబట్టి యశోదమ్మ చూపించుకున్నారు. అక్కడ కృష్ణుని స్టార్ట్ చేసేసారు. ఏంటి స్టార్ట్ చేశారు? ఆనందమైన స్వరూపాన్ని ఏడుస్తున్నారు. ఇంకా ఈ విధానంగా ఏడుస్తున్నారంటే మొత్తం ఆ నందమహల్ అంతా మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టుగా. ఏంటి అయిపోయింది? ఇప్పటివరకు బాగుండేది, ఇప్పటివరకు ఏడుస్తుంది ఏంటి? ఖచ్చితంగా ఏడ్చేది. ఆ బాబా వచ్చేది, నువ్వు దర్శనం చేయలేదు, అందుకే నువ్వు దర్శనం చేస్తాకి ఏడు బాపుతారని చెప్పేసి అందరూ చెప్తున్నారు. నువ్వు ఆ బాబాని దుఃఖం చేసావు. ఈ విధానంగా నాటకం చేశారు కృష్ణుడు. ఎప్పుడు ఏడుపు తెలియదు, ఏడరు. ఈ విధానంగా చూడండి ఒక భక్తుల గురించి మహాదేవుని దర్శనం చేసుకుని వచ్చారని చెప్పేసి ఒక భక్తుల గురించి ఇతను ఏడుస్తున్నారు. మరి వేరే తోవలేదుగా. యశోదామకు చెప్తారండి, చిన్న పిల్లడు మాట్లాడడం రాలేదు, ఇంకా అమ్మ వచ్చారు చూపించని చెప్పగలరా? తనకేం తెలుసు, ఒకటే ఏడుస్తే కానీ ఇంకా పని అవ్వదని చెప్పేసి భగవంతుడు ఏడిచారు. మహాదేవులు అతను భక్తులు దర్శనానికి వచ్చారని చెప్పేసి చూడండి, ఇతని భగవంతుల స్వభావం. ఏ యథామాం ప్రపదంతే, భక్తుల గురించి అతను ఏదైనా చేయాలి. ఆనందమైన స్వరూపాన్ని విడిచిపెట్టేసి ఏడుస్తున్నారు. ఈ విధానంగా ఏడుస్తున్నారు. ఎప్పుడు జీవితంలో ఎవరు ఏ పిల్లడు ఏడుపు ఉంటారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, కృష్ణుడు ఏంటయింది ఏడుస్తున్నారు. ఎప్పుడైతే మహాదేవులు దర్శించుకోలేదో అప్పటికి ఏడుపు అందారు. ఇది భగవంతుల స్వభావం. ఏదో రామాయణం మహాభారతం ఏదో చూసేస్తే టీవీలో అయిపోదు. స్వభావం తెలుసుకోండి. ఇది టీవీలో చూడడం వల్ల మనకు తెలియదు. నీ స్వభావం చూడండి, భగవంతుల స్వభావం. కేవట్ అని రామాయణంలోని ఒక నావిక అంటే పడవ నడిపి రామచంద్రమూర్తిని మరి రామసీత లక్ష్మణ్ని ఈ కులం నుంచి ఆ కులానికి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుని పడవతోని డ్రాప్ చేసేది, దాటించేది. దాని డబ్బు ఏంటి, ఏం చార్జ్ చేశారు? పాపం రాముడి దగ్గర ఏమీ లేదు, ఇవ్వడానికి ఏమీ లేదు. ఏముంది? అతని దగ్గర కాషాయ వస్త్రం జటాజూటం వేసుకొని వచ్చాడు ఇంటి నుంచి, అయోధ్య నుంచి. చిల్లు గవ్వ కూడా లేదు. ఏం ఇస్తారు? చార్జ్. సీతాదేవి దగ్గర ఉంగరం ఉన్నది, ఆ ఉంగరం తీసుకొచ్చి రాముడి చేతులు వెనకాతల ఇది ఇచ్చేసేయండి అని. ఎవరికి తెలియలేదు. సీతాదేవి ఉంగరం తీసేసి రాముడి చేతిలో పెట్టేశారు. రాముడు ఏమొచ్చు ఈ ఉంగరం ఇస్తారు, ఇంకో నా దగ్గర ఏదో నా తీసు అని. ఆ కేవట్ ఏం చేస్తున్నాడు ఆ నావికుడు? నేను దీని గురించి మీకు నేను డ్రాప్ చేశానా? లేదు. ఎంత చెప్పినా కూడా అతను తీసుకోలేదట. ఆ ఉంగరం, బంగారం ఉంగరం తీసుకోలేదు. ఏంటి కావాలంటే, స్వామి మీ పాదపద్మ, మీరు మళ్ళీ అయోధ్య వనవాసం అయిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నా పడవ ఎక్కాలి, అదే నా కోరిక. చూడండి, అదే నా కోరిక అని అన్నారట. అరే అని ఆ నావికుడు ఆ 14 సంవత్సరాలు ఆ పడవ తోలలే, ఇంకెవరికి ఎక్కించలేదు. చూడండి ఎంత భక్తుడు. మరి రోజు ఆ పడవకి పూలు, చందనం, అగరవత్తి, కర్పూరం ఇచ్చాడు. 14 సంవత్సరాలు బతికాడు. ఇంకా పని పాట అన్ని విడిచిపెట్టేసాడు. ఇంక ఈ
ఇదే నా జీవితం, ఈ పడవనే నేను నమస్కరిస్తాను, ఈ పడవే భగవత్ స్వరూపం నాకు. ఎందుకంటే రాముడు ఈ పడవ మీద ఎక్కారు సీతా సమేతంగా. నాకు ఈ పడవే దైవం అని చెప్పేసి ఆ పడవలోనే పడుకుండేవారు, పడవలోనే జీవితం అంతాను. అంత ఆ నాభికుడికి అంత భక్తి ఉండేది. 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లంక జయించేశారు. లంకాని జయించి అక్కడ 14 సంవత్సరాలకి ఒక్క క్షణము అక్కడ భరత మహారాజుకి మాట ఇచ్చారు, అన్నయ్య 14 సంవత్సరాలు నేను అయోధ్యలో ఉంటాను, 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్క క్షణమైనా అయిపోతే మీరు నాకు ప్రాణంతో చూడలేరు. అక్కడ భరతుడి కండిషన్. ఇటుపక్క 14 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పడవ మీద మళ్ళీ మీరు రావాలని. అక్కడ లంకా జయం అయిన తర్వాత పుష్పక వాహనంతో భగవంతుడికి ఏం నడనే అవసరం ఉంది, మళ్ళీ ఎలాగెళ్ళారు అదే తోలం రావాలని ఉంది ఏంటి భగవంతుడికి. 14 సంవత్సరాలు వెళ్ళాలని చెప్పేసి నడిచారు. ఇప్పుడు నడడానికి ఏమవసరం ఉంది? పుష్పక వాహనంతో వానరుల్ని, సైన్యుల్ని, అందరినీ, విభీషణుడిని, ఆంజనేయ స్వామిని, సీతాని, లక్ష్మణ్ని అందరు తీసుకుంటే పుష్పక వాహనం లేవుతున్నారు. కానీ భగవంతుడికి గుర్తుంది అదే, అరే అతనికి మాట ఇచ్చేది ఆ పడవ ఎక్కుతారని. చూడండి, అరే మీరు భక్తులు ఏం చేస్తారు, భక్తులు మీరు ఏ విధంగా ప్రేమిస్తారో భగవంతులు మీకంటే ఎక్కువ ప్రేమిస్తారు. 14 సంవత్సరాల ముందు ఒక మాట ఇచ్చారు భగవంతుడు. అటుపక్క 14 సంవత్సరాలు అయిపోతే భరతుడు చనిపోతారు, నేను వెంటనే వెళ్ళాలి, పుష్పక భావం తప్ప ఇంకా వేరే దారి లేదు, మరి ఇటు పడవెక్కాలి. వెళ్తుండగా డ్రాప్ చేయించారు ఆ పుష్పక వాహనాన్ని. వీటికి మాట ఇచ్చాను నేను. భగవంతుడు ఇటువంటి స్వభావం కలిగిన భగవంతుడు మనకి దొరుకుతారా ఎప్పుడైనా? ఇటువంటి భగవంతుడిని విడిచిపెట్టేసి మనం జీవితం గడిస్తున్నాం. మనం అతని స్వభావం తెలియదు కాబట్టి ఈ జగత్తరక రూపము, ఈ జగత్తరక సామర్థ్యతను చూసేసి మనం ఆసక్తి అయిపోతున్నాం. మరి ఈ జగత్తరక వ్యక్తుల తరక స్వభావము క్రూరమైన స్వభావం, దుష్ట స్వభావం, స్వార్థమైన స్వభావం. వీరి స్వభావం ఎప్పుడు కూడా మంచిది కాదు. జగత్తులో ఎవరేదైనా కానీ భగవంతుడి స్వభావం ఉన్నది ఇటువంటి అద్భుతమైనది. తను ఏదైనా అవడానికి ఒక భక్తుడి గురించి ఏది అవనానికి కూడా ఎంత దిగజారింది అని కూడా అతనికి భగవంతుడు అసలు భగవంతుడి పదవులోనే ఉండరు. మన జపంతో, మన కీర్తనంతో, మన సాధనతో భగవంతుడి దగ్గరికి ఎన్ని అడుగులు ముందుకెళ్ళగలం. కానీ మీరు భగవంతుడి దగ్గరికి ఒక్క అడుగు తీయండి. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు నాకు ప్రపద్యంతే అనేది ఒక శబ్దం ఉన్నది, అది చాలా అద్భుతమైన శబ్దం. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రపద్యంతే అంటే నేను శరణం కోరుకున్నాను స్వామి, ప్రపద్యంతే. ఎవరు ఏ విధంగా నాకు శరణం కోరుకుంటారో నేను ఆ విధానంగా తనకి ఫలితం ఇస్తాను అంటున్నాను. ఒక ప్రేమికుడిగా మీరు అవ్వండి, అతను మీకు ప్రేమికుడిగా అయిపోతారు. మీకు అతనికి ఫ్రెండ్గా అవ్వండి, అతను మీకు ఫ్రెండ్గా అయిపోతారు. అక్కడ మీరు అతనికి పుత్రులుగా అనుకోండి, అతను మీకు పుత్రులుగా అయిపోతారు. ఏ విధానంగా మీరు అతనికి మౌల్డ్ చేసుకోవచ్చు ఆ విధానంగా అతను మౌల్డ్ అయిపోతారు. అతను మౌల్డ్ అయినది సిద్ధంగా ఉన్నా కానీ మనం మౌల్డ్ చేయలేకపోతున్నాం అంతే. ఆ మౌల్డ్ చేసే శరణాగతి, ఆ మౌల్డ్ చేసే భావం మనలో లేదు. భావగ్రహి జనార్దన, భగవంతుడు మన భావాన్ని తింటారు. మీ ఆస్తిని, అంతస్తుని, మీరు తెచ్చిన కొబ్బరికాయని, అట్టిపుల్ని తిండ్రు. భగవంతుడు మన భావాన్ని స్వీకరిస్తారు, భావాన్ని తింటారు. ఎంత ప్రేమతో నువ్వు తులసి తెచ్చావు, ఎంత ప్రేమతో నాకు అట్టిపూలు తెచ్చావు, ఎంత ప్రేమతో నాకు కొబ్బరికాయలు తెచ్చావు, ఎంత ప్రేమతోని ఈరోజు భగవంతుడి గురించి ఎంతమంది వస్తున్నావు మనం ఇంటి నుంచి. ఒక్కో రోజు భగవంతుడికి ఏదో మంచిగా వండి తెచ్చామని చెప్పండి. 24 గంటలు రోజుకి 3 పూటలు మనం కడుపు నిండా మెక్కుతున్నాం. భగవంతుడు తినడానికి ఒక మంచిగా బట్టలేసి, మంచిగా గ్యాస్ అంతా క్లీన్ చేసి, వంటగది అంతా క్లీన్ చేసేసి, భగవంతుడికి ఏది ఇష్టం. ఈరోజు ఎంత 100 గ్రామ్స్, మనం 500 గ్రామ్ తింటున్నాం రోజుకి ఒక పూటకి. 50 గ్రామ్, 10 గ్రామ్స్ నిష్ఠాగా వండి పెట్టి
చిన్న బాక్స్తో స్వామిగో తినండి. ఎప్పుడైనా ఇచ్చామా మనం? ఎప్పుడైనా తినిపిద్దామని చెప్పేసి ప్రయత్నించామా? లేదు. ఇదే భగవంతుడు తింటారు. భగవంతుడి తన స్వభావం ఎంత తెచ్చావు, ఎలాగ తెచ్చావు అనేది కాదు. ప్రేమతో అసలు భగవంతుడి గురించి మనం ఇంత తింటున్నామే, భగవంతుడికి మనం తినిపించొద్దా ఈరోజు? ఎప్పుడైనా మనం ఏదో పెళ్ళికి వెళ్తే, లేదంటే మనం ఏదో ఫెస్టివల్కి ఎవరి ప్రోగ్రామ్కి వెళ్తే మన జడ నిండా ఏముంటుంది? చాలా సుగంధమైన మల్లెపూలు, ఇంకేం పూలు కాదు, సుగంధమైన మల్లెపూలు, విరజాజులు, ఇంకా ఏదేదో పూలు. కానీ ఒక్కరోజు స్వామి విరజాజు మళ్ళీ స్వామికి పెడదాము, ఒక్కరోజు ఇదే. ఆ స్త్రీ ఆ స్వామికి చెప్తే నాకు విరజాల మాల రెండు మూరలు కావాలంటే వెంటనే ఆలోచించుకుంటే పరిస్థితి చూస్తే 2 మూరలు. కానీ భగవంతుడికి 2 మూరలు విరజాజులు కావాలంటే ఎందుకండి అంత రేటు? అవసరం లేదండి, బేరం ఆడతారు 4. కానీ భగవంతుడి గురించి ఇది మన స్వభావం. భగవంతుడి స్వభావం చూడండి ఎటువంటిది. కానీ మన స్వభావం ఏంటి? భగవంతుడి గురించి ఏ ప్రకారం ఎంత మాత్రమైనా మనకి ప్రేమ లేదు. రోజుకి అట్లీస్ట్ ఒక 11 తులసి, 21 తులసి తీసుకొస్తే చాలు, భగవంతుడికి ఎక్కువ అవసరం లేదు. కానీ అది కూడా మనం లేదు. భగవంతుడి నుంచి మనం తీసుకుందామే అనుకున్నాం, కానీ భగవంతుడికి ఒక ప్రేమతో ఏదో ఒకటి ఇద్దాము అనేది ఎవరికి స్వభావం లేదు. భగవంతుడి గురించి చేద్దాం, కానీ అట్లీస్ట్ పోనీ ఇదే ఆనందం. అట్లీస్ట్ 8:30 వరకు ఏదో కథ బుర్రకెక్కినా ఎక్కిపోయినా అట్లీస్ట్ సమయాన్ని కేటాయిస్తున్నారే. ఎప్పుడు స్వామి విడిచిపెడతారు, ప్రసాదం ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడు గంట కొడతారు, ఎప్పుడు విడిచిపెడతారని ఎదురు చూస్తున్నారు అందరూ. తెలుస్తుంది నాకు. అయినా కూడా ధైర్యంగా, పేషెన్స్గా 2 చెవులు ఇచ్చి కూర్చున్నారే. ఇదే భగవంతుడికి ప్రసన్నం చేసేస్తారు. మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇదితో జగత్తులోని తుచ్చమైన సంసారమైన జీవితం తాలూకా ఇచ్చిపుచ్చుకోవడాలు. మీరేమి ఇస్తారు? మీ ఇంటికి వెళ్తే మేము తీసుకొస్తారు, మా ఇంటికి వస్తే మీరేమి తీసుకొస్తారు, ఏదో ఉందిగా సామెత. సో భగవంతుడు ఇది కాదు. భగవంతుడు మీ తాలూకా భావాన్ని, మీ ప్రేమని ఒక్కసారి మీరు భగవంతుడిని ప్రేమించి చూడండి. మీరు ఇప్పుడు వచ్చే భగవంతుడు ఎవరు తెలీదు. మా ఇంట్లో కులదైవం దుర్గాదేవి, మా ఇంట్లోని మేము 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేసామండి, ఎలాగవుతుంది? చెప్పేస్తామా? మీరు విడిచిపెట్టేస్తారా? ఏమయ్యప్ప స్వామి, మీరు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి అక్కడే బ్రహ్మాండ సృష్టి కదా, మీ అయ్యప్ప కూడా భగవంతుడే. మీ ఈ 33 కోట్ల దేవతలు కూడా అతను భగవంతుడే. అటువంటి భగవంతుడి దగ్గరికి ఒక్కసారి రండి, మీరు తెలుస్తుంది ఏంటండి. ఈ 33 కోట్ల దేవతలు కూడా మీ మీద ప్రసన్నం అయిపోతారు. మీరు ఎన్నిసార్లు 45 రోజులు మాల వేసుకుంటే ఎంత ప్రసన్నం అవుతారో, 45 సంవత్సరాలు వేసిన ఎంత ప్రసన్నం అవ్వరో, ఒక్కసారి కృష్ణనామం చేసుకుని మీ అయ్యప్ప ప్రసన్నం అయిపోతారు. అయ్యప్పని ప్రసన్నం చేసేది, దుర్గాదేవిని ప్రసన్నం చేసేది, వినాయకుడిని ప్రసన్నం చేసేది తరీకా అంటే తెలుసా? పద్ధతి నేను చెప్తాను వినండి, ఈ శాస్త్రం ఏం చెప్తుంది వినండి. మీరు ఎంత సాధన, ఎంత భక్తి, ఎంత పూజ చేసేసి జీవితం అంతా మీరు ప్రసన్నం చేయలేరు. ఒక్కసారి కృష్ణనామం చేయండి, కృష్ణ శరణం కోరుకోండి, మీ 33 కోట్ల దేవతలు మీ పైన ప్రసన్నం అయిపోతారు. మీరు జీవితం అంతా అది చేయలేరు, పూజ చేసినా కూడా, మాల వేసినా కూడా. కానీ కృష్ణ కథ, కృష్ణ శరణం, కృష్ణుని స్మరించడం, కృష్ణుడి తలక కీర్తనం చేయడంలోని మీరు అంత ప్రసన్నం చేసేస్తారు ఈ 33 కోట్ల దేవతలకి. ఈరోజు మనం కథ ఇటువంటి పుణ్యతిథిలను వింటున్నామే. ఈరోజు మన పితృపురుషులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింగ్ పురుషులు అందరూ మన పైన ప్రసన్నమే. చూడరా, అహోభాగ్యం అహోభాగ్యం నందగోపం. ఇటువంటి భాగ్యమైన వ్యక్తి వీడు మనిషిగా పుట్టి భగవంతుడి తలక కథామృతాన్ని వింటున్నాడురా.
అని దేవతలు ఒకరికి ఒకరు చర్చించుకుంటున్నారు. తెలుసా? దేవతల మధ్య మాట్లాడుకున్నారు, అరే వీడు ఎంత తుచ్చమైన మనిషి పుట్టికి వీడు ఎంత భాగ్యవంతుడు, భగవంతుల యొక్క కథ లీల గుణగణాలని నామాన్ని కీర్తించుతున్నాడురా. కానీ దేవతలు అయి కూడా మాకు ఆ ప్రకారం అవకాశం లేదు. దేవతలు స్వర్గలోకాలని చేయలేరు. ఈ సంసారంలోని దుఃఖం ఎటువంటిది, కామన్ ఎసెన్స్. దుఃఖం అనేది ఒక స్వభావము. స్వర్గంలోని ఏదైతే మీరు ఇప్పుడు సుఖం అనుకుంటున్నారో, నిద్ర, పడుకోవడం, తినడం, మరి తప్పు పని చేయడం, ఇటువంటి ఐశ్వర్యము, బంగారము, వైడ్యూర్యాలు, ఏసీ, కూలర్, నేమ్, ఫేమ్, ఇవన్నీ స్వర్గంలోని స్వభావం. ఎలాగ ఈ సంసారంలో దుఃఖం స్వభావము, స్వర్గంలోని ఇవన్నీ ఎవరికైనా ప్రాప్తి అవుతుంది. సెంట్రల్ ఏసీ, మీకు మందు, మీకు తిండి, మీకు స్త్రీలు, మీకు అందరూ అన్లిమిటెడ్. మీరు అక్కడ పని చేసి కష్టపడి సంపాదించే అవసరం లేదు, అక్కడ స్వభావం. కానీ అక్కడ మీకు ఏం దొరకదు, ఈ విధానంగా గుళ్ళో కూర్చొని భగవంతుడి తలగా కథ దొరకదు. అక్కడ గుడి దొరకదు, భగవంతుడిని దర్శించుకుందాం అనేది కూడా మీకు దుర్లభమే. దేవతలందరూ స్వర్గంలో అనుకుంటారు, అరే ఎంత భాగ్యవంతుడి జీవుడు రావిడు, ఆ మర్త్యలోకంలో పుట్టి భగవంతుడి గుడికి వెళ్ళి భగవంతుల కథ, కీర్తనం, నామము, రూపము చర్చించుకుంటున్నారు, ఎంత భాగ్యం దేవతలు అనుకుంటున్నారు. దేవతలు మనుషులకు చూసి, భక్తులకు చూసి, వైష్ణవులకు చూసేసి అతను అనుకున్నారు ఇంత భాగ్యవంతులు. మనం అనుకున్నాను దేవతలకు నమస్కరిస్తున్నాం, డబ్బు కావాలి, ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, జనం దేహి, ధనం దేహి, జ్ఞానం దేహి. చూడండి ఎటువంటి స్వభావం మనది. ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తి వృత్తాసురు అని చెప్పేసి ఒక అసురుడు ఉండేవాడు. వాడు భగవంతుడికి చాలా భక్తుడు. ఆ వృత్తాసురుని ఎప్పుడైనా కథ తర్వాత చెప్తాను. ఈ వృత్తాసురు ఎవరు ఉండేరు, ఇతను ఎందుకు అసురుడయ్యారు. ఈ అసురుడైన తర్వాత భగవంతుడు అతని తన స్వభావాన్ని చూసుకొని, ఈ అసురుడు తన స్వభావం చూసుకొని భగవంతుడు ప్రకటమైపోయాడు. అంటే ఎటువంటి స్వభావం చూడండి అసురుడి. ఒక రాక్షసుడి తన స్వభావం చూసేసి భగవంతుడు శంఖ చక్ర గదాపతంతో ప్రకటమైపోయాడు. నీకేం కావాలని అడుగుతున్నారు. వృత్తాసురు అంటారు, నా నాక పృష్టం నా చ పరమేష్టం నా సర్వభౌమం నా రసాధిపత్యం నా యోగ సిద్ధం పునర్భవం వా సమంజసత్వా విరహస్య అకాంక్షం. నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, నాకు డబ్బు వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏమి వద్దు. ఏంటి నీ స్వరూపము, నీ స్వభావం తాలూకు ఎప్పుడు నేను నా రూపంలో చూడాలి, నా దృష్టిలో చూడాలి, నేను కీర్తించాలి నీ గుణగణాలను. ఒక రాక్షసుడు వృత్తాసురుడు, నాక పృష్టం నాచ పరమేష్టం, నాకు ఏది అవసరం లేదు, మోక్షం అవసరం లేదు, ఏది అవసరం లేదు, నా సార్వభౌమం, నాకు రాజ్యం తరకు అధికారం ఏది అవసరం, ఈ ఐశ్వర్యము, ధనము ఏది వద్దు. ఏంటి కావాలి అంటే స్వామి ఒకటే ఆకాంక్షణం. ఏంటి నీ స్వరూపము, నీ స్వభావము, నీ రూపము, నీ గుణగణాలు, నీ నామము ఎప్పుడు నా యజ్జీవాగ్రే తద్భ్యం నామం. అటువంటి భక్తుడు ధన్యుడు ఎవరు జీవాగ్రంలోని, ఎవరు నాలికి ముందు భగవంతుల నామాన్ని నృత్యం చేస్తుంది, వాడే మహాభాగ్యవంతుడు. మనం భాగ్యవంతుడు అంటే డబ్బు ఉన్నది, అందం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు అంటే మనకు భాగ్యం అనుకుంటాం. కానీ శాస్త్రం చెప్తుంది యజ్జీవాగ్రి నామం, ఎవరు నాలుక మీద నామాన్ని స్మరిస్తున్నావో హరే కృష్ణ అని, అటువంటి వ్యక్తి భాగ్యవంతుడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అటువంటి వ్యక్తి భాగ్యవంతుడు చెప్పేసి దేవతలు కూడా చెప్తున్నారు. కానీ మనం ఏమనుకున్నాం, స్వామి నేను భాగ్యహీనుడు, స్వామి నాకు డబ్బు లేదు అని.
ఆ నామం చేసేసి హరికృష్ణ చెప్పేసి భగవంతుడికి వచ్చేసి, స్వామి నా దగ్గర డబ్బు లేదు స్వామి, నా దగ్గర ఐశ్వర్యం లేదు స్వామి, నాకు భర్త లేదు స్వామి, నాకు భార్య లేదు స్వామి, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు స్వామి, నాకు ఉద్యోగం లేదు స్వామి అని అనుకుంటున్నాం భగవంతుడి దగ్గరికి వచ్చి. ఇది మన స్వభావం. భగవంతుల స్వభావం ఎటువంటిది, భక్తుల స్వభావం ఎటువంటిది. సో ఈ రోజుల నుంచి కొన్ని రోజులు భగవంతుడి యొక్క స్వభావాన్నే చెప్తాం. ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తిని, భగవంతుడిని మనం ఇన్ని రోజుల నుంచి శరణం కోరుకోలేదే. అదే మనం చేసిన మూర్ఖత్వం. ఒక శ్రీమన్ రామానుజాచార్యుల దగ్గర ఒక భక్తులు వచ్చారు. అంటున్నారు, స్వామి ఈ సంసారం తుచ్చమైనది, ఈ సంసారం నన్ను విడిచిపెట్టుకున్నాను స్వామి, ఈ సంసారంకు నాకు విడిచిపెట్టిన మార్గం ఒకటి ఏంటి స్వామి. ఏంటి ఎప్పుడు ఈ కష్టమే, ఈ దుఃఖమే, ఇప్పుడు ఏంటి నన్ను బుర్రపాడైపోతుంది స్వామి, నాకు విడిచిపెట్టే మార్గం చూపించింది. రామానుజాచార్యులు చెప్పారు, సరే నువ్వు రేపు రా, నేను చెప్తాను మార్గం. ఈ భక్తుడు వెళ్ళిపోయాడు. మరి రేపు వచ్చాడు. రామానుజాచార్యులు అతనికి వచ్చి చూసిన తర్వాత ఒక స్తంభం ఉన్నది అక్కడ. రామానుజాచార్యులు అక్కడ గుడిలో ఉండే ఒక స్తంభం ఉండేది. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టేశారు. విడిచిపెట్టు అంటున్నారు. ఈ భక్తులు వచ్చారు, రామానుజాచార్యులు ఏంటి ఈ స్తంభాన్ని పట్టుకున్నారు, విడిచిపెట్టి అంటున్నారు. ఆ భక్తులు అన్నారు, స్వామి ఈ స్తంభం ఏం పట్టుకుంటుంది స్వామి, మీకు మీరు విడిచిపెట్టండి. లేదు నాకు పట్టేసింది, ఈ స్తంభం పట్టేసింది నాకు. స్వామి స్తంభం ఎప్పుడు పట్టుకుంటుంది స్వామి, స్తంభాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి రామానుజాచార్యుడికి ఆ భక్తులు స్తంభానికి విడిచిపెడుతున్నారు. చూసారా విడిచిపెట్టేసింది. అరే మూర్ఖ, ఈ సంసారం, ఈ దుఃఖం నిన్నెప్పుడు పట్టుకోదురా, నువ్వే దుఃఖాన్ని పట్టుకుంటున్నావు. ఇది చెప్పడానికే నీకు ఈ ప్రకారం చేసేది. దుఃఖాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, ఈ సంసారం నువ్వు పట్టుకుంటున్నావు, మళ్ళీ నాకు పట్టేసింది, నాకు పీడిస్తుంది దుఃఖం అనుకుంటాను. లేదు, దుఃఖం ఎవరికి పీడించలేదు, మీరు దుఃఖానికి పట్టుకున్నారు. మీరు దుఃఖాన్ని పట్టుకుని నన్ను విడిచిపెట్టి అంటే ఎలా విడిచిపెడుతుంది? అది మీరు విడిచిపెడతాగా అది విడిచిపెడుతుంది. మన స్వభావం ఇటువంటిది. నాకు దుఃఖం పోగొడుతుంది, కష్టం పోగొడుతుంది, టెన్షన్ పోగొడుతుంది. మీరు టెన్షన్ని విడిచిపెట్టుకున్నారు, మీరు టెన్షన్ పడుతున్నారు. మీరు టెన్షన్ని పట్టుకున్నారు, మరి నాకు టెన్షన్ విడిచిపెట్టుకుంది అంటున్నారు. మీరు విడిచిపెడితే కదా అది విడిచిపెడుతుంది. మీరు పట్టుకొని నాకు పట్టుకుంది అంటున్నారు. ఇది రామానుజాచార్యులు చెప్తున్నారు ఆ భక్తులకి. లక్ష్మణుడు రామచంద్రమూర్తి ఎప్పుడైతే లంకాన్ని జయించారో మరి అయోధ్యకి వచ్చేసారు. అయోధ్యకు వచ్చిన తర్వాత లక్ష్మణుడు చెప్తున్నారు, వెళ్ళారు రామచంద్రమూర్తి దగ్గరికి. హే భగవాన్, అన్నయ్య నేను ఎప్పుడూ అడగలేదు ఏం కోరిక, ఒక కోరిక నేను అడుగుతాను. ఏంటి? నేను ఎన్ని సేవ చేశాను, 14 సంవత్సరాలు ఇప్పుడు నిద్రపోలేదు. అవును, మీతో పాటే ఉన్నాను. అవును, మరి ఎప్పుడు నేను ఏ ప్రకారంగా ఏది అడగలేదు కూడా. అవును, కానీ ఒకటే అడుగుతారేంటి, నేను నెక్స్ట్ జన్మలోని మీకు అన్నయ్యగా పుడతాను. చూడండి, లక్ష్మణుడు ఎలాగ పుట్టారు? ఇప్పుడు తమ్ముడుగా పుట్టారు. నాకు ఒక కోరిక ఉన్నది, నేను మీ అన్నయ్యగా పుడతాను. సరే చూడండి, భగవంతుడు అన్నయ్యగా పుట్టారు. తమ్ముడు ద్వాపరయుగుని కృష్ణుడి తాలూకా అన్నయ్య రూపంగా బలరాముగా పుట్టారు లక్ష్మణుడే. చూడండి, తను ఏ విధానంగా కోరుకున్నారో ఆ విధానంగా యథామాం మళ్ళీ కృష్ణుడు కూడా నన్ను చిన్న తమ్ముడు కదా పుట్టాడు, నువ్వు ఊరికనే నేను చెప్పాను కాబట్టి అన్నయ్య, అప్పుడు నువ్వు అన్నయ్య ఏంటి అని చెప్పలేదు. ఏ విధానంగా అన్నయ్యకి విలువ ఇవ్వాలో, ఏ విధానంగా అన్నయ్యతోని ఒక తమ్ముడు డీల్ చేయాలో ఆ విధానంగా కృష్ణుడు ఆ బలరాములతో అలాగే డీల్ చేసి. లక్ష్మణుడు ఎందుకు అడిగారు? లక్ష్మణుడు సీతాదేవిని 14 సంవత్సరాల తర్వాత వనవాసం అయిన తర్వాత మళ్ళీ వచ్చారు ద్వారకాకి. ఎవరో ఏదో చాకలవాడు ఏదో చెప్పిన మాటతో మళ్ళీ
సీతాదేవిని విడిచిపెట్టేసింది. అది లక్ష్మణుడితోనే విడిచిపెట్టేది. లక్ష్మణుడు సీతాదేవి విడిచిపెట్టిరా అని. కానీ ఒక్క మాటకి కూడా లక్ష్మణుడు జవాబు ఇవ్వలే. దశరథ మహారాజ్ 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పేసి తండ్రి పితృవాక్య పరిపాలన చేయడానికి అప్పుడే లక్ష్మణుని విడిచిపెట్టపోదురు. కానీ అన్నయ్య మాటని దవజాట్లేదు. ప్రతి క్షణం ప్రతి సమయం రామచంద్రమూర్తి ఏమన్నారో అది లక్ష్మణుని వినేసి నోరు మూసుకుని కూర్చున్నారు అంతే. ఎందుకంటే రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు. అతను ఏ విధంగా మర్యాదాన్ని ఉల్లంఘనం అంటే మర్యాదని దాటరో ఆ విధానంగా అటువంటి మర్యాద పురుషోత్తముడైన తమ్ముడిని నేను లక్ష్మణ్ణి నేను ఎలాగ మర్యాద దాటుతాను అని తమ్ముడు తాలూకా మర్యాద ఏది ఉన్నదో లక్ష్మణుడు ఆ విధంగా మర్యాదని పాటించు. జీవితం అంతా రాముడు ఏం చెప్పారో అది పాటించు. అరే ఈరోజు రాముడికి నేను పాదసేవ చేస్తాను అని ఇష్టమైన కూడాను రాముడు అంటారు వెళ్ళు ఇప్పుడు వద్దు నాకు. అరే నాకు ఇష్టం కలిగింది నేను పాదసేవ చేస్తాను అనుకొని ఆయన రాముడు వెళ్ళిపోమంటున్నారు. ఒక్కసారి వెళ్ళిపోమంటే మరి లక్ష్మణుడు లేదు నేను చేస్తానని పట్టుదల చేయదు. ఒకే వాక్యం రాముడు ఏం చెప్తే అది వినడమే లక్ష్మణుడి యొక్క స్వభావం. అది విన్నానని చెప్పేసి నేను బోల్డ్, అందుకే ఈసారి నేను అన్నయ్యగా పుడతాను. అప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వినాలి, మీరు చెప్పినట్టుగా నేను వినను. మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను బైకాట్ చేసినానికి నాకు అధికారం ఉంటుంది. అందుకే నేను అన్నయ్యగా పుడతాను. చూడండి, భగవంతుడికి తమ్ముడు రూపంలో చేసేసారు. నువ్వు నా తమ్ముడు అవ్వాలి, భగవంతుడు యాక్సెప్ట్. గోపికలందరూ ప్రేమికుడిగా చేసేసారు భగవంతుడికి ఆ పూర్ణ పురుషత్వం అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్తకి ప్రేమికుడిగా చేసేసారు. రాధారాణి నృత్యం చేస్తూ రాధారాణి చెప్పారు నాకు కాలు నొస్తుంది, మీరు నా భుజం మీ భుజం మీద కూర్చుంటానంటే సరేరా. కృష్ణుడు రాధారాణికి భుజం ఎక్కించారు, కాలు నొప్పిస్తుందని చెప్పేసి. తెలుసా, ఇటువంటి కృష్ణుడు ఇంకా ఏం చెప్పాలి కృష్ణుని గురించి, ఇంకా ఏం చెప్పకూడదు. కృష్ణుడికి మనం ఏ విధానంగా మనం కన్వర్ట్ చేసేస్తాం. ఒక మట్టిని ఏ బొమ్మగా తయారు చేసినా, ఒక దీపంగా, ఒక కొండగా, ఒక పల్లెంగా, ఒక బొమ్మగా ఏ విధానంగా తయారు చేసినా కూడా ఆ మట్టి అలాగే కృష్ణుడు ఆ విధానంగా ఏ ప్రకారంగా మనం తయారు చేయాలి, కానీ అతను తయారవడానికి రెడీగా ఉండాలి. కానీ మనం తయారు చేసే సామర్థ్యత మనకి లేదు, భావం లేదు. మీరు ఒక్క అడుగు ముందుకెయ్యండి, భగవంతులకు అడుగు. మరొకటి విషయం, ఏ యథామాం ప్రపద్యంతే, మీరు ఒక అడుగు వేస్తారు కానీ భగవంతుడి స్వభావం అలా కాదు. మీరు ఎంత తులసి ఇస్తారు భగవంతుడు ఆనందపడిపోతారు, ఎంత చిన్న హల్వా ఇస్తారో ఆనందపడిపోతారు, కడుపు నిండిపోతుంది. ఎక్కడ అక్షయ పాత్రని ఒక మెతుకుని తీసేసి భగవంతుడు అహం తృప్తస్మి, నేను తృప్తి అయిపోయాను. ఒక అన్నం మెతుకు అక్షయ పాత్రను ఒక అన్నం మెతుకు తినేసి ఎక్కడ ద్రౌపది దగ్గరికి వెళ్ళి అహం తృప్తస్మి, జగతం తృప్తి అయిపోయింది ఒక చిన్న మెతుకుతో. మీరు ఒక్క అడుగు వేయండి, భగవంతుడు ఎన్ని అడుగులు మీ వైపు వస్తారో తెలుసా. కానీ మనం ఒక అడుగు వేయడానికి కూడా మనకి ఇష్టం లేదు. భగవంతుడి గురించి మనం ఒక అడుగు ముందుకు వేస్తాం, భగవంతుడి ప్రాప్తి అవడానికి, భగవంతుడికి ప్రేమించడానికి, భగవంతుడి భక్తి చేయడానికి, భగవంతుడిని సేవించడానికి. మనం స్టిల్ ఇప్పుడు కూడా మన కోరికలు, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇది లేదు, అది లేదని చెప్పేసి మనం భగవంతుడికి ప్రేమిస్తున్నాం తప్ప అది ప్రేమ కాదు, అది స్వార్థం. వాస్తవంగా ఈ జగత్తు తలక తుచ్చమైన వస్తువుని చూడండి, ఒక చేతిలో మనం ఫోన్ పట్టుకోవాలంటే, ఇంకో చేతిలో ఈ మైక్ పట్టుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా ఈ ఫోన్ని విడిచిపెట్టి మైక్ పట్టుకోవాలి. ఒక వస్తువు పట్టుకున్నాం ఈ చేతిలోని, ఆ వస్తువుని పక్కన పెడితే కానీ ఇంకో వస్తువుని పట్టుకోలేము.
ఈ కోరికల్ని అన్ని పట్టుకున్నాం. మనం భగవంతుడు పట్టుకోవడానికి ఎక్కడ ఉన్నది మనకి సమయం? మనకి ఖాళీ ఎక్కడ ఉంది? చేతులు. మన బుద్ధిలో ఖాళీ లేదు, మన హృదయంలో ఖాళీ లేదు, మన చేతిలో ఖాళీ లేదు, ఎక్కడ ఖాళీ లేదు. విడిచిపెట్టాలి మనం. ఏది విడిచిపెట్టాలి అది విడిచిపెట్టేసి మనం ఏదైనా ఒకటి పట్టుకోగలం. ముందు పూర్వం మనం చెప్పుకున్నాం, ఒక భక్తుడు మహాదేవుల్ని భక్తి చేశారు. పారస్మణి కావాలని, స్పర్శమణి, పారస్మణి అంటే స్పర్శమణి. మహాదేవులతో ఆశుతోష్, ఎవరు కంట్లించి నీళ్ళు వస్తే కూడా అతను మహాదేవుడికి ఇంప్రెస్ చేయడం చాలా కష్టం, ఈజీ, చాలా ఈజీ. నాటకం చేసి కూడా మనం ఉల్లిపాయో రాకపోతే ఇంకేదో ఎల్లుల్లిపాయో రాకపోతే ఏదో వేసేసుకొని ఏదో కమల తొక్క కూడా వేసుకొని ఏడ్చినట్టుగా అయినా కూడా మహాదేవుడు అరే ఏడుస్తున్నావా అని చెప్పేసి ఏదో ఆరంభించేస్తారు. అంత భళాశంకర అంటారు అతనికి. భళాశంకర అంటే తెలుసా ఏంటి? భళాశంకర అంటే భోలా. భోలా అంటే ఏంటి తెలుసా? అమాయకుడు. అంత అమాయకమైన మహాదేవుడు. ఎందుకు అంత అమాయకుడు అంటే, అరే భక్తులు అందరూ అమాయకులే. భక్తులు ఎవరు కపటం కాదు, భక్తులు ఎవరు రాజకీయాలు కాదు, ఛళం, కపటం, క్రోధి, కామి, లోభి కాదు, అమాయకులు. భగవంతుడు ఏం చెప్తే అది వింటారు. భగవంతుడు ఏదైతే నామం చేస్తారో వాళ్ళందరూ అమాయకులు అయిపోతారు. అంటే అమాయకం అంటే ఏంటి? సరళం. వాళ్ళని ఇటు ప్రకారంగా కపటం, క్రోధం, లోభం ఇటువంటి రాక్షసత్వ గుణం ఉండదు. తనేదో అనుకుంటారు, నేను ఎవరినో, నేను నా స్వభావం ఎటువంటిదో అవతల కూడా స్వభావం అటువంటిది అనుకుంటారు. అతను మహాదేవులు అలాగే పాపం అతని స్వభావం అనుకుంటారు భక్తులకి. మనం కమలా నీళ్ళ సరే నాలాగా ఇతను భగవంతుడి గురించి ఏడుస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. అలాగ తపస్సు చేసి వరం తీసుకున్నారు. ఏంటి కావాలంటే, నాకు ఇంట్లో నీ పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి, నాకు బోల్డ్ బంగారం కావాలి, డబ్బు కావాలి, వాళ్ళకి పెళ్లి చేయాలంటే నాకేం కావాలి? పారస్మణి కావాలి. సరే బృందావనికి వెళ్ళి సనాతన గోస్వామి అని ఒక సాధువు ఉన్నారు, అతని దగ్గర పడి ఉన్నారు, తీసుకెళ్ళి ఇతను వెళ్ళారు. ఆ భక్తుడు వెళ్ళారు, మహాదేవులు చెప్పి, స్వామి మీ దగ్గర పారస్మణి ఉందా? నీకెవరు చెప్పారు? మహాదేవులు చెప్పారు. నాకు మహాదేవులు చెప్పారు, బృందావనంలో ఒక స్వామీజీ ఇలా నామం చేస్తున్నారు, అతని దగ్గర ఉన్నది. సరే ఆ డస్ట్బిన్లో ఉందా? డస్ట్బిన్లోనే పారస్మణి ఉందా? అయితే ఇతని దగ్గర ఇంకేం మడిలు ఉన్నాను. ఈ పారస్మణి డస్ట్బిన్లు ఉన్నదంటే ఇతని దగ్గర ట్రెజడీ అంటే బీరువాలోనే ఇంకేం మణి ఉంటారు, దీనికంటే పెద్ద మణి. స్వామి దీనికంటే పెద్ద మణి ఏమైనా ఉన్నదా మీ దగ్గర? ఉన్నది. అయితే నాకు అది ఇచ్చేయండి అంటే, ఇది పారితే అది ఇస్తాను, ఇది నువ్వు పారేస్తాక అది నీకు ఇస్తాను. ఇది పారేస్తానంటే అది దొరుకుతుంది లేదో ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఇస్తామన్నారు కదా, ఇది ఇచ్చారంటే అది ఇస్తారు ఖచ్చితంగా. సరే ఇది పారేసే. ఎక్కడ? యమునాలో పారేసే. అప్పుడు ఇంకోటి తీసుకున్నాను. అలాగే మనం జగత్తం తాలూకా కోరికల్ని పారేస్తే అప్పుడు భగవంతుడు వస్తుంది. మీరు ఇంత బోల్డ్ బొట్ట లాంటిది కోరికలన్నీ ఇల్లు పెట్టుకొని ఇక్కడ తీసుకొస్తే మీకు భగవంతుడు వస్తారా? మీ నెత్తిమైన, మీ హృదయంలోని. మీ హృదయం అంతా కోరికలే ఉన్నాయి, ఎక్కడ స్పేస్ లేదు. దీనికి రీరైడ్ కాదు, డిలీట్ చేయడం అవును. చూసారా వాట్సాప్ ఎప్పుడైతే మీరు స్పేస్ ఉండదో ఫుల్ అయిపోతుంది, మెమరీ ఫుల్ అవుతుంది, ఇంకేం ఎంటర్ చేయలేరు దానికి. మీరు ఫుల్ ఆఫ్ కోరికలతో ఉన్నది ఈ హృదయం. భగవంతుడు అక్కడ ఎక్కడ ఉంటారండి? చోటే ఇది ఎలక దూరిపోతారు, ఎలాగైనా గోధు తీసుకొని దూరిపోతారు. లేదు, భగవంతుడి కంటే కొంత చోటు ఏంటి? మొత్తంతో కోరికలతో మనం ఫుల్ చేసేసాం మన డిస్క్ని. సో భగవంతుడి గురించి కొంత చోటు ఇవ్వండి. ఆ చోటు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ చోటు
ప్రథమంగా మనం శ్రవణం చేస్తూ ఏం శ్రవణం చేస్తే భగవంతుడి తరగ స్వభావాన్ని, ఎటువంటి స్వభావమైన వ్యక్తి భగవంతుడు, భగవంతుడి స్వభావాన్ని మనం శ్రవణం చేసేసి సైమల్టేనియస్గా మనం భగవంతుడి నామాన్ని స్మరణం చేస్తే ఖచ్చితంగా అటువంటి స్వభావం మనం తెలుసుకోగలం. మరి అతను శరణం కోరుకోను. మన ఈ కోరికలు ఉన్నాయే అవన్నీ రోజు రోజుకి ఖాళీ అయిపోతుంది. దీన్ని ఖాళీ చేయంటే ఏ గుణపాము ఇచ్చి ఖాళీ చేస్తామా, లేకపోతే ఏది పారాతో ఖాళీ చేయగలమా? దీనికి అంత గుణపం ఇచ్చి గుద్దినా కూడా ఇది ఖాళీ అవ్వదు. దీనికి తవ్వి తీయలేము. ఇది ఈ విధానంగా కాంక్రీట్ అయిపోయింది. బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు కొండ కూడా బదులైపోతుంది, కానీ ఈ కోరికల తాలూకా కొండ బద్దలవ్వదు. ఎంత పెద్ద బాంబ్ బ్లాస్ట్, న్యూక్లియస్ ఏదైతే ఉన్నాయి కదా, బోల్డ్ బాంబులు, డేంజరస్ బాంబులు, అవి కూడాను ఇది ఈ కోరికల తాలూకా కొండని బద్దలు చేయలేదు. ఫెయిల్ అయిపోతుంది, బాంబ్ ఫెయిల్ అయిపోతుంది. యూఎస్ఏ కాదు, ఇంకా పెద్ద స్టేట్ మరి డెవలపింగ్ బాంబు కూడా బ్లాస్ట్ చేసిన మన హృదయంలోని కోరికల తలక కొండని బ్లాస్ట్ చేయలేదు. ఎంత పెద్ద బిల్డేజర్ కాదు, మెషిన్స్ కాదు, ఏది చేయలేదు. కానీ ఒకటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ నామస్మరణం చేస్తే మీ కోరికల తలక కొండని బద్దలు చేసేస్తుంది. హిల్ అప్పుడు భగవంతుడికి స్పేస్ దొరుకుతుంది ఎంటర్ అవ్వడానికి. పాపం అతను మీరు పిలుస్తున్నారు, స్పేస్ లేదు, కోరికలతో వస్తున్నారు. ఇన్ని కోరికలు, ఒక కోరిక రెండు, ఆ కోరికలన్నీ మొత్తం అంతా హృదయం అంతా కోరికలే. పాపం అతను ఎక్కడొచ్చి కూర్చుంటారు. ఇంత అణుమాత్రమైన జాగా ఉన్న పాపం అతను కూర్చుంటారు. కానీ మనం అతనికి చోటు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మనలో లోపం. సో అందుకే ప్రతి నిత్యం భగవంతుల కథా శ్రవణం, మరి హరినామ శ్రవణం చేయని మనం ఖచ్చితంగా మన హృదయంలోని భగవంతుడు ఒకరోజు మనం చోటు ఇవ్వగలం. ఎవరైతే భగవంతుడికి తన హృదయంలోని చోటు ఇచ్చారో ఇంకా మీకు కావాల్సిన అనేది ఏమి జగత్తులోనే అవసరం లేదు. మీరు ఏది ఉన్నా మీరు సంతృప్తి పొందుతారు. పూర్వం కూడా చెప్పున్నాను, నేను చెప్పారుగా. ఎప్పుడైతే అర్జునుడు మహాభారతం యుద్ధం అయిపోయింది, అర్జునుడు కృష్ణుడి దగ్గర ద్వారకా దగ్గరికి వెళ్ళి ద్వారకాలోకి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ద్వారకాలు చెప్పారు, నేను నా లీలని అంతర్ధానం చేసేస్తాను అని చెప్పేసి, నువ్వు ఈ గోపాంగణులు, ఈ ఆడవాళ్ళందరిని రక్షించాలి అని ఎప్పుడైతే ద్వారకా దాటుతున్నారో వాళ్ళందరూ చిన్న పిల్లలతోని అర్జునుడు ఓడిపోయాడు. తనొక గాంధీవ ధనాన్ని ఎత్తలేపారు. యుద్ధంతో తర్వాత విషయం. మరి ఎప్పుడైతే ధర్మరాజుకి వెళ్ళి కలిసారో, ఏంటి ముఖం మాడిపోయి ఉన్నది, ఈ విధంగా ఉన్నావేంటి, శ్రీహీనం అయిపోయి ఉన్నావు, కృష్ణుడు బాగున్నారా, ద్వారకా బాగుందా, ఏం బాగుంటుంది స్వామి, కృష్ణుడు వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు, తన సోదహానికి వెళ్ళిపోయాడు. అవునా అని చెప్పి కుంతీదేవి ఎప్పుడైతే విన్నారో, కృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళిపోయారని చెప్పేసి ఎప్పుడైతే విన్నారో, కుంతీదేవి అప్పుడే ప్రాణం విడిచిపెట్టేసి, ఇంకా ఈ లోకం నాకు పని లేదని. చూడండి కుంతీదేవితల స్వభావం చూడండి, భక్తులతో స్వభావం చూడండి. ఈ లోకంలోని కృష్ణుడు ఇంకా లేరా, అయితే ఈ లోకంతో నాకేం పని అని చెప్పేసి అప్పటి వరకు నా పుత్రులు పాండవులు, నా ధర్మరాజు, నా అర్జునుడు, నా కోడలు ద్రౌపది అని చెప్పేసి అలాగ సంసారంలో ఉన్నది. ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా కుంతీదేవి చిన్నప్పటి నుంచి 5 పుత్రులకు వదలలేదు. ఎప్పుడు నా పుత్రులు పాపం ఎలా బతుకుతారు, ఎలా తింటారు, రాజ్యం లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పేసి. కృష్ణుడు ఎప్పుడైతే స్వధానికి వెళ్ళిపోయారని చెప్పి చెప్తే ఈ పుత్రులు లేదు, మనవాళ్ళు లేదు, కోడలు లేదు, మొత్తం ఈ లోకంతో నాకు పనే లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది భక్తుల తరగతి స్వభావం. ఇప్పుడు కృష్ణుడి తరగతి స్వభావం తిన్నారు, భక్తుల తరగతి స్వభావం చూడండి, ఇటువంటి స్వభావం. మరి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు అర్జునుడు. ఏమంటాడంటే, ఇన్ని రోజులు నేను రథి, మహారథి, సర్వరథి,
అందరినీ నా బాణం విద్యతో గాంధీవ ధనంతో నేను ఈ విధానంగా నేను మహాభారత యుద్ధంలోని ఏ విధంగా గరుడ ఒక పావుని చీర్చేస్తాదో అలాగే యుద్ధాలని ఒక్కొక్క పరాక్రమ యుద్ధాలని నేను చీర్చేసాను నా బాణంతో. కానీ ఈరోజు నేను ధనుర్బాణాన్ని నేను ఎత్తలేపాను. అన్నయ్య ఇప్పుడు తెలిసింది అన్నయ్య నాకు, నా జయం వెనకాట్ల కృష్ణుడు ఉన్నారని. నా ప్రతి బాధలో, ప్రతి సుఖంలో, ప్రతి దుఃఖంలో, నా ప్రతి జయంలోని కూడాను, నా ప్రతి బాణంలో కూడాను, ప్రతి శక్తిలో కూడాను వెనకాట్ల కృష్ణుడు ఉన్నారని చెప్పేసి కృష్ణుని వెళ్ళిపోయిన తర్వాత నాకు గాంధీ విధానాన్ని ఎత్తలేపాను. మనం ఈ జీవితంలో జయం పొందాలంటే మనం కృష్ణుని పట్టుకోవాలి. అప్పుడు మనం ఎంత పెద్ద మహాభారతం ఏంటి, ఎంత పెద్ద రామాయణం ఏంటి, ఎంత పెద్ద యుద్ధంలో కూడా మనం ఖచ్చితంగా జయిస్తాం. ప్రతి నిత్యం ఇంట్లోని ఆఫీస్లోని ఉద్యోగంలోని ఒక మహాభారతమే, ఒక రామాయణమే. యుద్ధంలోకి వెళ్తున్నాం. వ్యాపారం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆ యుద్ధంలోని ఎంతవరకు జయం అవుతాయి, ఎంతవరకు పరాజయం అవుతావు మనం తిరిగి వచ్చిన వరకు మనకు తెలియదు. సంసారం ఇటువంటిది, జగతం అని ఈ యుద్ధంలో వెళ్ళినప్పుడు ఈ జగతం అంటే ఒక రణభూమి. ఎప్పుడు మిత్రులతోని, ఎప్పుడు శత్రువులతోని, ఎప్పుడు భర్తతోని, ఎప్పుడు భార్యతోని, ఎప్పుడు పిల్లలతోని, ఎప్పుడు ఉద్యోగంతోని, ఎప్పుడు వ్యాపారంతో, ఎప్పుడు మన ఇంద్రియాలతోటే, మన మనసుతోటే, మన బుద్ధితోనే మనం ఎప్పుడు ఫైట్ చేస్తున్నాం. మహాభారతం రామాయణమే యుద్ధం చేస్తాం ప్రతినిత్యం. అటువంటి యుద్ధంలోని, ఈ జగతంలోని రణభూమిలోని, అటువంటి యుద్ధంలోని మీరు కృష్ణుని పట్టుకుంటారు, జయం పొందాలి. సో అటువంటి జయం మనం పొందాలి, అటువంటి కృష్ణుడిని. సో రేపు తప్పక రావాలి అందరూ. ఈరోజు ఏకాదశి చెప్పి చాలా మంది వచ్చేసారు. ఒక విషయం, మీరు భగవంతుడికి చూద్దామని ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు భగవంతుడికి చూద్దామని వస్తే, మీరు ఎంతైతే చూద్దామని వస్తారో భగవంతుడు ఇంక 100 రెట్లు మీకు చూద్దామని అనుకుంటా. తెలుసా? ఇదే భగవత్ స్వభావం. భగవంతుడి దర్శనానికి మీరు ఎంత లలాయితం అంటే ఏంటి? తృప్తి పొందుతారో అంత భగవంతుని మీకు చూడడానికి అంత పొందుతారు, అంత లలాయితం అవుతారు. అతను అరే ఈరోజు నన్ను చూద్దాం అనుకున్నాను, అతను రాలేదే. మీరు అది అనుకున్నారేమో నేను చూడడానికి వచ్చానని చెప్పేసి, మీకంటే ఎక్కువ అతను చూడడానికి అనిపిస్తుంది మీకు. అతని తన స్వభావం అటువంటిది. కొంతమంది ఎక్కడలోనే పొద్దున్న మంగళారతికి 4:30కే వస్తారు. మీరు అనుకున్నారా మీరు వస్తారని చెప్పేసి? లేదు, భగవంతుని మీకు చూద్దాం అనుకున్నాను కాబట్టి మీకు తెప్పిస్తున్నారు. మీరు 1% మనసులో అనుకున్నారు నేను మంగళారతికి వెళ్తానని చెప్పేసి, తెప్పించింది అతనే మీకు. కాకపోతే ఎంత పొద్దున్న నిద్రని విడిచిపెట్టేసి 4:30కి ఎవరు వస్తారండి భగవంతుడి గురించి? అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో కోరిక, భగవంతుని మీకు చూడడానికి అతను మీకు తెప్పిస్తున్నాను. అరే నాకు అనుకున్నారు నేను అతను చూడాలి. భగవంతుడికి మీరు చూద్దాం అనుకుంటారేంటి? భగవంతుడే మీకు ఎంత చూస్తారో మీకు తెలియదు, కానీ చూసినప్పుడు మీ మనసులో అంత ఏంటి ఉన్నది, అంత లలాయితం అవుతారు భగవంతుడి స్వభావం తెలియదు. మన స్వభావం ఎటువంటిదే, భగవంతు స్వభావం అటువంటిది అనుకుంటున్నాం మనం. లేదు, భగవంతు స్వభావం అమూల్యమైనది, అమృతమైనది. ఇది ఎవరికి బోధపడదు. ఎటువంటిది చేసే నృత్యం. మీరు ఏ విధంగా నృత్యం చేస్తారో భగవంతుడికి ఆ విధంగా నృత్యం చేస్తారు భగవంతుడు. చూసారా, పావుకి ఆ నాగస్వరంతో వాడు ఏ విధంగా నృత్యం చేయిస్తాడో ఆ విధంగా అది నృత్యం చేస్తాడు నాగస్వరంతో. ఒక హిరణ్ అంటే డీర్కి ఒక ఫ్లూట్ అయినా లేకపోతే ఏదో ఒక మ్యూజిక్తో అతనికి ముగ్ధ చేసేయచ్చు. ముగ్ధం అంటే ఏంటి? వశం చేసేయచ్చు. భగవంతుడికి మీ భక్తి మరి ప్రేమతో వశమైపోతాడు భగవంతుడు. మీ డబ్బుతో, మీ రూపంతో,
మీ ఇంకా ఇతరేతర ఐశ్వర్యంతో ఎప్పుడు మీరు ముగ్ధం చేయలేరు. భగవంతుడు ఒకటే, మీ భావము భక్తి ప్రేమతో వశం అయిపోతారు. మీరు ఏ విధంగా ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటారు, అక్కడ నిల్చోమంటే నిల్చుంటారు. భగవంతుడికి వశం. చూడండి యశోదామ్మ రేపు వచ్చిన వారం పౌర్ణిమ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి ఇక్కడ యశోదామ్మ మరి కృష్ణుడు తలొక ఆరతి ప్రతినిత్యం. ఎందుకంటే యశోదామ్మ ఒక భక్తురాలు కృష్ణునికి పుత్రుడి రూపంగా కోరుకొని అటువంటి అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త బ్రహ్మాండ నాయకుడిని ఒక తాడుతో కట్టేశారు, ఒక రోకల బండికి. అరే భగవంతుడు కట్టేస్తారే, ఈ జగతానికి కట్టి ఉంచున్నారు. అతను ఒక్కొక్క బ్రహ్మాండాన్ని కట్టి ఉంచున్నారు. ఎప్పుడు కూడా సూర్యుడు తన గతిని ఎప్పుడు అతిక్రమం చేయలేదు, ఒక్క సెకండ్ కూడా. నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు అన్నీ ఆ విధంగా బంధించున్నారు. అటువంటి సమర్థుడు భగవంతుడు. ఈ జగతాన్నే బంధించున్నారు. ప్రతి వ్యక్తికి ఏదో ప్రకారంగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తల్లి, తండ్రి అని చెప్పేసి బంధించున్నారు. మొత్తం అందరికీ, మనందరికీ. పశువులు, పక్షులు, చెట్లకి, జగతానికి బంధించున్నారు. అటువంటి బంధించే శ్రీ భగవంతుడికి యశోద బంధించేసింది. ఇది సాధ్యమా? ఏ రూపం, ఏ సాధన వల్ల, దేనివల్ల బంధించేది? అదే ఈ నెల అంతా. ఈ వచ్చే నెల, ఈ పౌర్ణమి తర్వాత ఆ నెలని భగవంతుడు కృష్ణుడికి యశోద బంధించేసింది. అందుకే రేపు 7వ తారీఖు నుంచి యశోదామ్మకి మరి కృష్ణుడికి ప్రతినిత్యం ఆరతి, ధూపము, దీపము, నైవేద్యము, మరి అతనికి రోజు ఒక తులసి కాష్టంతో సంధ్యాదీపము ఇస్తాం. ఎవరైతే ఈ కార్తీక నెల అంతా రేపు వచ్చే 7వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు, పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు నిత్యము సంధ్యా ఆరతి దర్శనం చేసుకొని దీపదానం చేస్తారో అతనికి భగవంతుడు వశమైపోతారట. చూడండి, అందుకే ఈ గౌడీయ వైష్ణవులు, కృష్ణ భక్తులు యశోదామ్మకి కృష్ణుడికి పెట్టేసి నెలంతా చాలా నిష్ఠతోని, భక్తి శ్రద్ధలతోని దామోదర అష్టకం పాడి కీర్తనం చేసేసి ఆ లీలాని స్మరించి ఎందుకు కృష్ణుడు బంధించి పేరు యశోదాకి అని గుణగణాలు కీర్తించి భగవంతుడికి వాళ్ళ హృదయాలని వశం చేసేస్తారు. అటువంటి మహత్ అవకాశం ఈ వచ్చే నెల, అంటే అక్టోబర్ 7th నుంచి నవంబర్ 5th వరకు. ఇది ఎవరైతే భగవత్ ప్రాప్తి, భగవంతుడికి వశం చేయాలని, భగవంతుడి భక్తి కావాలని, భగవంతుడి ప్రేమ కావాలని, ఈ జగతంలో నేను కాదు నాకు భగవంతుడికి కావాలని చెప్పేసి అనుకునే వ్యక్తికి ప్రతి నిత్యం సంధ్యా సమయంలోనే అతను భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తన చేసి అతను సంధ్యాదీపాన్ని, ఆ సంధ్యాదీపం కూడా మీరు కొనుక్కోవడం అవసరం లేదు. కొనుక్కుంటే మళ్ళీ రావాలి కదా, డబ్బులు ఉండాలి, రోజు ఎవరు ఇస్తారు డబ్బులు. అందుకే గోసేవాశ్రమమే ఫ్రీ. అది దీపము మీ తుచ్చమైన నూనెతో కాదు, దేశే గోవుతోని, నెయ్యితో. అది కూడా ఏం దీపము? మట్టి దీపం కాదు. అన్నిటికంటే భగవంతుడికి అతి ప్రీతమైనది తులసి. ఆ తులసి ఎండిపోయిన తర్వాత ఆ కాష్టాన్ని ఒక ఒత్తు చుట్టి దానికి దీపం రూపంగా మీకు ఇస్తారు, ఎరిగించండి మీరు అని చెప్పేసి. ఈ గోసేవాసనం, శ్రీకృష్ణ చైతన్య గోసేవాసనం ఎంత ఫెసిలిటీస్ భక్తులకి ఇచ్చి కూడా అతను వినియోగించుకుంటున్నారు, రాకుంటున్నారు. బ్యాంక్కి వెళ్ళిపోతారు రోజుకి 8 గంటలు, షాప్లో కూర్చుంటారు రోజుకి 10 గంటలు, వ్యవసాయానికి వెళ్తారు రోజుకి. కానీ రోజు సంధ్య అంటే ఎక్కడ అవుతుందండి? ఇప్పుడే వచ్చాను, దీపం వెలిగితే లేదు, అవ్వదు, సమయం అవ్వదు. ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం దానికి వినియోగించుకోలేకపోతున్నాము. ఇదే మన దుర్భాగ్యం. ఇది మన దుర్భాగ్యం. ఏం శ్లోకం అది? స్వల్ప ఆయుషు. సో రాయణ అల్ప ఆయుష్, మందమత్తయో మందభాగ్య విపర్ధత. మందభాగ్యం, ఇదే మన మందభాగ్యం.
మనం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడికి ఈ రోజుల కన్నాను, ఈ నెల కన్నాను మనకి ఎటువంటి శ్రేష్టమైన నెల కాదు. ఈ కార్తీక నెల అనేది ఎంతో శ్రేష్టమైనది. సో ఇటువంటి కార్తీక నెలని ప్రతి నిత్యం మనం సంధ్యార్తి, మరి దీపదానం, కథా శ్రవణం నిష్ఠాతో మనం చేసేసి భగవంతుడు మన హృదయంలోనే వచ్చినట్టుగా మనం చేసుకోవాలి. ఈ కార్తీక నెల వైష్ణవులు, బ్రహ్మచారులు వాళ్ళు ఆహారాన్ని, వాళ్ళ నిద్రని, వాళ్ళ సాధనాన్ని, వాళ్ళ భాగవత శ్రవణాన్ని ఎంతో పెంచుకుంటారు. ఈ నెలంతా నిష్ఠాతో వాళ్ళు కాయగూరలు విడిచిపెట్టేస్తారు, ఒక పూట తింటారు. ఓన్లీ పెసరపప్పు, అరటికాయ, పప్పయ్య, ఇదే కూర, ఒకే అన్నం పప్పు తప్ప ఇంకేం తినరు. అది కూడా నూనెతోని ఏంతోని కాదు, పోపు కేవలం జీలకర్ర అంతే. ఇటువంటిది నెలంతా ఒక పూట తిని అన్నం పప్పుతో తిని ఉంటారు, ఇంకేం ఉండదు. రెండో పూట మూడో పూట ఏమి ఉండదు. ఎందుకంటే ఆహారాన్ని ఎక్కువ తింటే నిద్ర ఆలస్యం వస్తుంది. సో అందుకే భగవంతుడి గురించి ఆహారాన్ని తెగించేస్తారు నిష్ఠతో. మరి నిత్యము 16 మాల చేస్తే వాళ్ళు 20 మాల చేస్తారు, 25 మాల చేస్తారు. నిష్ఠ పెరిగిపోతుంది. ఇలాగ బోల్డ్ సాధన చేస్తారు భగవంతుడికి అతను. సో మనం సంధ్యా సమయంలో వచ్చేసి ఒక దీపం వెలిగించి అరగంట సేపు కథ వినడానికి మనకి సమయం ఉంది. సో అందుకే అందరూ భక్తులందరూ రావాలి ఈ నెలంతా. ఈ నెలను నేను ప్రతి నిత్యం ఒక 200 మందినా ఈ మఠానికి వచ్చి దీపం వెలిగించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ బంధువుల్ని, మిత్రుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ కుటుంబాన్ని అందరినీ పిలిపించి రావాలి. అటువంటి మహాభాగ్యం, ఎటువంటి అవకాశం మనకి నెలంతా మనకి గోసేవాసం కలిగిస్తున్నారు. కాబట్టి మనం అందరం చెప్పాలి. మనమే చూసారా, నిన్న మనం రావణాసుడి తల స్వభావాన్ని తెలుసుకున్నాం. రావణాసుడు ఒకవేళ అయితే రాముడి దగ్గరికి శరణం కోరుకుంటా, స్వామి నన్ను విడిచిపెట్టండి, మీరు భగవంతుడే, కాదోషులను చంపేశారంటే మీరు భగవంతుడే, మీతో నేను యుద్ధం చేసి నేను చనిపోతాను, నాకు తెలుసు, నాకు రక్షించని చెప్పేసి చెప్తే రావణాసుడు బతికిపోతుడు, మరి మోక్షం పొందుడు. మరి రావణాసుడు ఏం చేశాడు? అరే నా కుటుంబము, నా పరివారము, నా భార్య, నా పిల్లలు, రాక్షసుల సమాజం, నా రాజ్యము, అందరికీ నేను మోక్షం ఇవ్వాలి. అందుకే ఏం చేయాలి? నేను సీతాన్ని అపహరణం చేయాలి. ఆ కోపంతో నాకు రామచంద్రుడు ఈ లంకాకు వస్తారు, ఈ లంక పవిత్రమైపోతుంది, ఈ రాక్షసులందరినీ సంహరిస్తారు, వీళ్ళందరూ మోక్షం పొందుతారు. రావణాసుడు స్వభావం. కానీ ఆ రావణాసుడు రాక్షసుడు, మన ఇంకా ఎక్కువ రాక్షసుడు. ఎందుకంటే నేనే బాగుపడిపోవాలి, వాళ్ళు ఎలాగైనా పోనీయండి, వాళ్ళు బాగుపడకూడదు. మనం బాగుపడాలి, మనతో పాటు అందరూ బాగుపడాలి, అందరిని పిలాలి. వాళ్ళకి కష్టమైన నష్టాన్ని రండి, ఉడికి రండి, కథ వినండి, దీపం వెలిగించండి. ఖచ్చితంగా భగవంతుడి మీ దుఃఖాన్ని తొలగిస్తారు. మనం 5 మంది, ఇంకొక 5 మంది చెప్పాలి భగవంతుడి గురించి. ఇది మన రాక్షస స్వభావం ఉండకూడదు. రావణాసుడు ఎంత రాక్షసమైన కూడా అతనికి ఎంత మంచి గుణం ఉందని చూడండి. సో అందుకే కదిలి రావాలి, మొత్తం అందరూ ప్రచారం చేయాలి ఈ కార్తీక మాసం గురించి. నేను మినిమం అయినా ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ మినిమం 200 మెంబర్స్ సంధ్య ఆర్తి దీపదానంలో ఉండాలి ప్రతినిత్యం. సో ఈ విధానంగా ఇక్కడ ఈ కథాన్ని విరామం చేస్తున్నాం. మనకి ఉన్నది 4 రోజులు. రేపు 3వ తారీఖు, ఇవాళ 3వ తారీఖు, ఇవాళ 3, 4, 5, 6 ఈ 3 రోజులని భగవంతుల కొన్ని స్వభావాలు ఇంకా చెప్తాను. రేపు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది ఓన్లీ ట్రయల్, చిన్న హింట్స్ ఇచ్చాను, కొంత స్వభావం. రేపు ఇంకా అద్భుతమైన స్వభావాలు కృష్ణుడి తాలూకుది రేపు మనం ఆలోచిద్దాం. ఈరోజు కథాన్ని విరామం చేస్తూ వంచాకృపతల దృష్టి కృపాసింధు భేవచో పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమో. అందరూ ఆనవాయితీగా అందరూ